సర్వేభ్యో నమో నమః. స్వాగతం. నమస్కారక. నమస్తే అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి అందరికి. రాజేశ్వరి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రస్తుతం. ముందరగా ప్రార్థన చేద్దాం, తర్వాత క్లాస్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనామామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. అందరికీ నమస్కారం అండి, స్వాగతం. అందరూ ఎలా చదువుతున్నారు? నమస్కారం అండి. ఎలా చదువుతున్నారు అందరూ? ముందర కష్టపడుతున్నాం అండి, మరి గుర్తుండాలి. నేను దశదిన శిబిరంలో మళ్ళీ జాయిన్ అయ్యానండి దీని నుంచి. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఇది అవన్నీ వచ్చిందాకా ఉంటే ఆ బేసిక్ రాలేకపోతే ఇక్కడ మిస్ అయిపోతున్నాం. అందుకే దశదిన శిబిరంలో జాయిన్ అయిపోయాం. మంచి పని చేశారండి. యాక్చువల్లీ చాలా మంచిది, అది బేసిక్ కదా, అందుకని కొంచెం ఫౌండేషన్. రైట్. అంటే క్రికెట్ రన్ రేట్ లాగా ఇప్పుడు 2 గంటలు పనిచేయడం 8 గంటలు చదవాల్సి వస్తున్నది. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ముందర సబ్జెక్ట్ లో? ఒక్కొక్కరుగా అడగండి, రేస్ చేయండి. హ్యాండ్ రేస్ చేస్తే అడుగుతా. అందరూ ఒకసారి అడిగితే నాకు కూడా వినిపించదు, చెప్పడం కూడా కష్టం. నాకు దశదిన శిబిరంలో జాయిన్ అయిన తర్వాత ఒక కిటుకు తెలిసింది ఏంటంటే, కవర్గం చవర్గం జావర్గము రాసినప్పుడు ఏదో ముందు కానీ 0 వస్తే అనునాసికం వాడుకోవాలని తెలిసింది. ఈ అనునాసికం నేను వాడేది ఎక్కడ వాడానంటే ఈ కేయురాని నా భూష్యంతి దాంట్లో ఇది ఈ క్రియ వచ్చింది. ఇది నాలంకృత సమలంకృత ఈ 2 రాసినప్పుడు అనునాసికం వచ్చింది అక్కడ. ఇది దశదిన శిబిరం వల్ల తెలిసింది. ఇది ఒక ఎందుకు రాస్తామన్నా తెలిసింది. ఇలాంటి కిటుకులు దాంట్లో తెలిసే నాకు. మాదే కరెక్టే మీరు చెప్పింది, కానీ ప్రస్తుతం అది మనకి ఇక్కడ ఉందా లేదనుకుంటాను కదా. ఉందా మనకి? అంటే చెప్పారు అంటే ఇలా వస్తుంది అని చెప్పారు. నాకు దీంట్లో తెలిసింది అది ఆ పదం. ఓకే, రైట్. సో అది ప్రస్తుతానికి మనకి అవసరం లేదు కాబట్టి మామూలుగా మనకున్న పోర్షన్ లో ఎగ్జామ్ పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అది అడగండి ఇవాళ. ఓకే, ఎందుకంటే క్లాస్ పెట్టుకున్నది ఎగ్జామ్ కోసం అని. ఎగ్జామ్ లో ఏమి ఎలా ఉంటుంది ఏంటి, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఒకటి మనం దాని అవుట్లైన్ డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఇంకా ఏమైనా దానిలో డౌట్స్ ఉన్నాయా, లేకపోతే సబ్జెక్ట్ లో డౌట్స్ ఉన్నాయా, దాని గురించి అడగండి. ఒక్క నిమిషం, రాజేశ్వరి గారు అడిగారు నన్ను ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. సో అది తర్వాత మాట్లాడదాం, లాస్ట్ లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మాట్లాడదాం. ప్రస్తుతం మాత్రం సబ్జెక్ట్ గురించి మాట్లాడు. చెప్పండి లక్ష్మి గారు. సంస్కృత భాషాయాం కతి ప్రయోగా సంతి అని ఉంది క్వశ్చన్. అది నాకు అంటే దాంట్లో వెతికితే సంస్కృతం మాతృభాష, జీవభాష, రాష్ట్ర భాష, వైజ్ఞానిక భాష అలా ఒకటి ఉంది. ప్లస్ అపోహలని కఠిన భాష, మృత భాష, ఒకే వర్గానికి చెందిన అది ఏది కరెక్ట్? అది అర్థం కాదు అక్కడ. ప్రయోగా అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని అవి. సో సంస్కృతంలో ఎన్ని ప్రయోగాలు ఉన్నాయంటే
3 ప్రయోగాలున్నాయి. ఒకటి కర్తరి ప్రయోగము, ఇంకోటి కర్తరి. కర్మణి ప్రయోగము, ఇంకోటి భావే ప్రయోగం అని 3 ఓకే. ప్రయోగాలుండాయి. ఓకే. సో, కర్తరి ప్రయోగం అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశాల లెవెల్‌లో నేర్చుకున్నది కర్తరి. అది యాక్టివ్ వాయిస్. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే యాక్టివ్ వాయిస్. సో, ఈ కర్తరి ప్రయోగంలో ఏమవుతుందంటే మీకు వాక్యంలో 3 భాగాలుంటాయని మనం నేర్చుకున్నాం కదా! కర్త, కర్మ, క్రియ అని. సో, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ అని. సో, ఈ కర్తరి ప్రయోగంలో ఏమవుతుందంటే సబ్జెక్ట్ అన్నది ప్రథమ విభక్తిలో ఉంటుంది. సో, మనం ఏదైతే రామః ఆగచ్చతి అంటే రామః అన్నది ప్రథమ విభక్తి. ఓకే. దానికి అనుగుణంగానే ఆగచ్చతి అన్న క్రియాపదం ఏకవచనంలో ఉంటుంది. ఇప్పుడు రామౌ ఆగచ్చతః అన్నామనుకోండి. రామో ద్వివచనం, ఆగచ్చతః కూడా ద్వివచనం. అట్లా మనకి కర్తరి ప్రయోగంలో ఆహ్, కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మపదం వచ్చేసి ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అలాగే క్రియ కర్తని అనుసరిస్తుంది. సో, ఈ 3 రూల్స్ కర్తరి ప్రయోగానికి. కర్మణి ప్రయోగానికి ప్రస్తుతం మనం నేర్చుకోక్కర్లేదు. మీకు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. దానిలో ఇలా ఉండదు. దానిలో మారుతుంది. కర్మపదం వేరే ప్రథమ విభక్తిలో వస్తుంది. అట్లా కర్మపదాన్ని బట్టి కర్మణి ప్రయోగం ఉంటుంది. భావే ప్రయోగం కూడా ఇంచుమించు కర్మణి ప్రయోగం లాగానే ఉంటుంది. కానీ ఆ రెండిటికి తేడా ఏంటంటే కర్మణి ప్రయోగానికి, భావే ప్రయోగానికి మనం సకర్మక క్రియ అండ్ అకర్మక క్రియ అన్నవి నేర్చుకున్నాము. సో, అవి సకర్మక క్రియ అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్. దేనికైతే కర్మపదం ఉంటుందో అది సకర్మక క్రియ అంటాం. సో, వాటిల్ని మనం యాక్టివ్ అంటే కర్తరి ప్రయోగంలో ఉన్నది కర్మణిలోకి మారుస్తాం. అలాగే అకర్మక క్రియ దేనికైతే కర్మపదం ఉండదో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ వాటిల్ని మనం పాసివ్ వాయిస్‌లోకి మార్చాలంటే అది సంస్కృతంలో భావే ప్రయోగం అంటారు దాన్ని. సో, ఇది ప్రయోగాః అంటే. ఓకే. బ్రీఫ్‌గా. నెక్స్ట్. అంటే ఇంకోటి కథల్లో ప్రశ్నలు ఇచ్చారు కదా! ఈ అవును. మొత్తం కథలు చదివేసి ఆ మొత్తం ప్రశ్నలు అవే వస్తాయా? లేకపోతే వేరే కూడా రావచ్చా? లేదండి. అవే వస్తాయి. మోస్ట్‌లీ 99% మీకు ఆ కథ కింద ఇచ్చినటువంటి ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో ప్రశ్నలు. అవే ఉంటాయండి. ఎక్కువ రావు మీకు. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ మేడం. ఇప్పుడు ఇంత డీటెయిల్ చెప్పక్కర్లేదండి. కథ ప్రయోగాలు అంటే త్రీ ప్రయోగా సంతి అని చెప్పాలి. త్రయః ప్రయోగాః సంతి. ఉంటే సరిపోతుంది. త్రయః ప్రయోగాః సంతి. ఎందుకంటే యాక్చువల్‌గా మీకు ఇంకా కవర్ చేయలేదు. నంబర్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో అవి 4 వరకు కూడా దే ఆర్ రిలేటెడ్ టు ద లింగం. సో, లింగాన్ని బట్టి ఆ నంబర్ ఇది మారుతుంది. 5 నుంచి అన్ని సమమైన రూపాలే ఉంటాయి. సో, ఇప్పుడు బాలకః ఒకడున్నాడని చెప్పాలంటే ఏకః బాలకః అని చెప్పాలి. అదే బాలిక ఉందంటే ఏకా బాలిక అని చెప్పాలి. అదే ఏదైనా పుస్తకం ఉందనుకోండి. ఒకటే పుస్తకం ఉంటే ఏకం పుస్తకం అని చెప్పాలి. అలా 1 నుంచి 4 నంబర్ల వరకు కూడా లింగానికి సంబంధం ఉండేటటువంటి నంబర్‌లవి. కాబట్టి ఇప్పుడు ప్రయోగః అన్నది మీకు పుల్లింగం. ప్రయోగాః అంటే పుల్లింగ బహువచనం కాబట్టి త్రయః ప్రయోగాః అని రాయాలండి. 3 ప్రయోగాలు అని. హిమబిందు. ఓకేనా? మేడం చెప్పండి. నేను ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు మేడం. అది 31st అని నిన్న ఓకే. చూసాను. హిమ చేసుకోవచ్చా? హిమ. మనము ఈ రిజిస్ట్రేషన్ గురించి క్లాస్‌కి ఎండ్‌లో తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం డౌట్స్ అవి ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి. అంటే టాపిక్స్ మిక్స్ చేయకండి. దేనికి దానికి విడిగా ఉంటే బెటర్. ఓకే. ఇప్పుడు చతుర్థాకి నలుగురికి ఎలా చెప్పాలండి? చత్వారః. చత్వారః కాదండి, అది కాదు. ఏకః ఏకా ఏ అహా! సో, పుల్లింగంలో వచ్చేసి ఏకః, ద్వౌ, ఆ తర్వాత త్రయః, తర్వాత చతుర్థకి చత్వారః అని చెప్పాలి. చత్వారః. చత్వారః. పంచ దగ్గర నుంచి సేమే ఉంటాయి. పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ అవన్నీ సేమ్ ఉంటాయి. ఏ లింగమైనా. ఇప్పుడు కాదండి, ఏకః ఏకా ఏకం అంటున్నాం కదండి. అలాగే ద్వౌ, ద్వౌ, ద్వౌ
ద్వే ద్వౌ ద్వే అండి, అదే అర్థం. ద్వే. మళ్ళీ ద్వౌ, నపుంసకలింగం కూడా ద్వౌవే. ఓహోహో, అలా దానికి డౌట్. తర్వాత చత్వారండి. త్రయః, ఆ ఆ, తర్వాత తిస్రః. త్రై. ఆ, త్రయః పుల్లింగము, ఆ, ఆ. త్రః స్త్రీలింగము, త్రీ త్రెహ. ఆ, తిస్రః 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 అన్నది స్త్రీలింగము. ఆ తర్వాత త్రీణి అన్నది నపుంసకలింగం. ఓకే, అలాగే 4కి చత్వారః, చతస్రః, చత్వారి అని నపుంసకలింగం. మీకు యాక్చువల్‌గా ప్రవేశ బుక్‌లో లాస్ట్‌లో ఎక్కడైతే విభక్తి టేబుల్స్ ఉన్నాయో అక్కడ కూడా ఉన్నాయండి. అది చెక్ చేసుకోవచ్చు అక్కడ. సరేనండి, చూసుకుంటాను. మేడం రవివాసరః అన్న భానువాసరః అన్న ఒకటే అండి? ఒకటేనండి, సేమ్ ఏదైనా వాడచ్చు, సేమ్. ఓకే. మేడం గారు, చెప్పండి. నేను 20 రోజుల్లో కంప్లీట్ చేయగలనండి. చేయగలరండి, పర్వాలేదు, చదవచ్చు. మీరంటే ఓకే. ఇంతవరకు ఎన్ని లెసన్స్ విన్నారో చెప్పండి. 5 లెసన్స్ విన్నానండి అంతే. పర్వాలేదు, చేసేయగలరు. టైం ఉంది కదా. మీకు ఒక్కొక్క క్లాసు 2 గంటలు అనుకున్నా కూడా మీరు ఒక 1 వీక్‌లో మొత్తం అంతా ఫినిష్ చేసి మళ్ళీ ఒకసారి రివిజన్ పెట్టుకోండి, మీకు సరిపోతుంది. మా అందరి మనసులో డౌట్ క్రియేట్ చేశారు ఇప్పుడు సడన్ గా. ఎందుకంటే అంటే ఆవిడ అనేది చేయగలమా 20 రోజులు అనగానే మాకు డౌట్ వచ్చేసింది. కాదండి, ఆవిడ లేట్‌గా చేయలేదు. ఆవిడే లేట్‌గా లేదు, అలా చేయలేదు. అంటే మీరంతా అంటే చెందారు. ఒకటండి, 2 విధాలుగా చూడొచ్చు. నేను ఎలా చూస్తున్నానంటే, నాకు నేర్చుకోవాలని పరీక్ష ఇవ్వాలి, పరీక్ష పాస్ అవ్వాలని పరీక్ష ఇవ్వకూడదు, ఒక పద్ధతిలో ఉన్నాను నేను. ఓకే. నేర్చుకొని పరీక్ష ఇవ్వాలి, పరీక్ష పాస్ అవడం అంటే పాస్ అయిపోతుంది, అది వేరు. నేర్చుకొని పాస్ అవ్వాలని కోరిక. మహోదయ, దీనికి మా యాంగిల్ ఎలా ఉంటుందంటే, అంటే మేము మా స్టూడెంట్స్‌కి ఏం చెప్తామంటే, మీరు నేర్చుకుని పరీక్ష రాయడం అన్నది ఒక మంచి పద్ధతే కానీ, మీరు ఎంత నేర్చుకున్నారో మీరు పరీక్ష ఇస్తే గాని మీకు తెలీదు. కాబట్టి పరీక్షిస్తా, అదే ఇస్తాను, ఇవ్వడం కాదు. అంటే బోత్ ఆర్ లైక్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అండి. సో, కాబట్టి పరీక్ష మీరిప్పుడు 50% చదివారు, పరీక్ష ఇచ్చేసారు, పాస్ అయిపోయారు. సో, నెక్స్ట్ లెవెల్‌కి తొందరగా వెళ్తారు, టైం వేస్ట్ అవ్వదు. అలాగే ఏమవుతుందంటే మీరు పాతది కూడా మళ్ళీ మళ్ళీ ఎలా అయినా ప్రవేశ మీరు లైఫ్ లాంగ్ చదవాల్సిన పుస్తకం అది. ఒకసారి చదివేసి ఎగ్జామ్ అయిపోయింది పక్కన పడేద్దాం అంటే అవ్వదు. ఎందుకంటే ఏదైనా ప్రవేశమే కాదు, దాని తర్వాత లెవెల్స్ అయినా సరే మీరు మేము ఇప్పటికి కూడా ఇంకా రిఫర్ చేస్తూనే ఉంటాం బుక్స్. కాబట్టి మనం అయిపోయింది 100% వచ్చేసింది అంటే అవ్వదండి. ఎందుకంటే ఇప్పటికి ప్రవేశ బుక్ చదివినా కూడా నాకు మళ్ళీ ఏదో కొత్త పాయింట్ కనిపిస్తుంది. ఇన్నేళ్ళు అయిపోయింది మేము రాసి. కాబట్టి ఇది ఎంత వస్తే అంత ముందర దాంతో ఎగ్జామ్ రాసేసి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. అప్పుడు వెనకాలది చదువుకుంటూ ఉండాలి. అది ప్రాసెస్ ఉండాలి అట్లా. ఇది రిజల్ట్ వచ్చినాకే నెక్స్ట్ క్లాసులు ఉంటాయండి? ఏవండి? ఇది రిజల్ట్ వచ్చినాకే నెక్స్ట్ క్లాసులా? రిజల్ట్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ క్లాస్. అంటే అలా అని చెప్పలేమండి. యాక్చువల్‌గా యూజువల్లీ ఏంటంటే, మేము ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే క్లాసెస్ మొదలుపెట్టేస్తాం నెక్స్ట్‌ది. మేము ఏం చెప్తామంటే, మీరు ఎగ్జామ్ అయిపోంగానే నెక్స్ట్ లెవెల్ బుక్, పరిచయ బుక్ కొనేసుకోవాలి. కొనేసుకొని రెడీగా ఉంచుకొని చదివేవాళ్ళు చదవచ్చు, అర్థమైనంత అవుతుంది, లేకపోతే లేదు. మేము క్లాసులు ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మొదలుపెడతాం. బట్ ఈసారి నాకు కొంచెం పర్సనల్‌గా పనుంది కాబట్టి ఏప్రిల్ 11థ్ తర్వాత మొదలుపెడదాం అని అనుకుంటున్నా. ఏప్రిల్ తర్వాత వచ్చేటటువంటి ట్యూస్‌డే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ట్యూస్‌డే, ఫ్రైడే ఈసారి 2 క్లాసెస్ ఉండాలి తప్పకుండాను నెక్స్ట్ లెవెల్‌కి. ఎందుకంటే కొంచెం దాంట్లో కొంచెం టఫ్‌నెస్ పెరుగుతుంది కాబట్టి 2 క్లాసెస్ అవసరం అవుతుంది దానికి. కాబట్టి దాంట్లో 10 లెసన్స్. ఏవండి? దాంట్లో కూడా 10 లెసన్సే ఉంటాయి. సేమ్ అప్పుడు ప్యాటర్న్. త్రూఅవుట్ 4 లెవెల్స్ కూడా 10 లెసన్స్. 11థ్ లెసన్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 12థ్ లెసన్‌లో 2 క్వెషన్ పేపర్స్ ఉంటాయి. సో, అంతా మొత్తం సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. దానిలో కూడా సుభాషితాలు ఉంటాయి, దానిలో కూడా సూక్తి ఉంటుంది. ఇంకొంచెం హైయర్ లెవెల్ గ్రామర్ అది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఏముంటుందంటే మనకి రామాయణం నుంచి శ్లోకాలు ఉంటాయి, అన్వయ రచన అవి ఉంటాయి. కొంచెం పద విభాగం, సందులుంటాయి, స్వర సంధి ఉంటుంది నెక్స్ట్ లెవెల్‌లో. సో, ఇవన్నీ కొంచెం ఎక్కువుంటాయి నెక్స్ట్ లెవెల్‌లో. అది.
ఈ గ్రూప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా మహోదయే. మమ్మల్ని అవునండి. ఈ గ్రూప్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఇదే టైమింగ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. మీకేం చేంజ్ ఏమి ఉండదు. ఓన్లీ ట్యూస్‌డే, ఫ్రైడే ఉంటుంది అంతే క్లాస్. అదే తేడా. చెప్పండి మహోదయ్. ముందు నుంచే చదవాలి బాగా. ముందు నుంచే డే 1 ఇవాళ క్లాస్ అయితే ఇవాళే చదవాలి. అవునవును. అట్లా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. యాహ్! ప్రతాప్ గారు మీరు మ్యూట్‌లో ఉన్నారు. నాకు ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చాయి మేడం. ఓకే. నాకు తెలుగు వచ్చు. కొద్దో గొప్పో ఈ దేవనాగరి నేర్చుకున్నాను. దేవనాగరి రాయడం కూడా బాగా వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు హ్మ్. ఏ భాషలో నేను రాయాలి? మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఎగ్జామ్ బుక్ కొన్నారో, అది కొనేటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ అని కొన్నారు? ఇంగ్లీష్ అని కొన్నారా? నాకు సగం తెలుగు పంపించారు, సగం ఇంగ్లీష్ పంపించారు. ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పారు, సార్ 2 పంపిస్తున్నాను మీకని. అహా! అంటే నేనేం వద్దనలేదు. అంటే ఈ ప్రవేశ పుస్తకం మటుకు ఇంగ్లీషే ఉంది. ఓకే. సో, ప్రవేశ్ మిగతావన్నీ తెలుగు, ఇంగ్లీష్ కంబైన్డ్ ఉంది. ఇది ఎట్లా అంటే అండి, మీరు ఫస్ట్ లెవెల్ ఏ లాంగ్వేజ్ రాస్తే, మిగతా లెవెల్స్ అన్నీ కూడా అదే లాంగ్వేజ్ పట్టుకొని రాయాల్సొస్తుంది. కాబట్టి మీకు ఏది కంఫర్ట్ లెవెలో అదే ఆలోచించుకొని మీరు చూజ్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరెక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అయితే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి మళ్ళీ తెలంగాణ చేసుకున్నాను. నేను తెలంగాణలో చేసుకున్నాను. సో, మీరొకసారి వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. నేను ఉమ్. ఈ లాంగ్వేజ్ రాయదలుచుకున్నాను. మీరు దాన్ని మార్క్ చేసుకోండి అని. అప్పుడు మీకు ఆ క్వెషన్ పేపర్ వస్తుంది. లేకపోతే మీకు అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని భాషల్లోనూ ఉంటాయి. మీకు ప్రాబ్లమే ఉండదు. మీరు కావాలంటే పైన రాయండి. నాది ఈ మీడియం అని. సో, కరెక్ట్ చేసేవాళ్ళు దాని ప్రకారం చేస్తారు. అంతే సింపుల్ సొల్యూషన్ దానికి. మహోదయం చెప్పండి. 8వ సుభాషితం అండి. ఆ! వయమిహ ఆ! పరితృష్ట పుష్ట వల్కలైస్వం వల్కలస్త్వం. ఆ! వల్కలైస్వం దుకూలే. వల్కలైస్త్వం ఆ! దుకూలైః హ్మ్. హ్మ్. సమ ఇహ పరితోషే హ్మ్. పరితోషో హ్మ్. నిర్విశేషో హ్మ్. విశేషసః స హ్మ్. తు భవతి దరిద్రో యస్య తృష్ణా విశాలా హ్మ్. మనసి చ పరితృష్ణే కో 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 కోర్ అర్థవాన్ ఆ! కో కోరిద్రః. దరిద్రః. ఏమండి ఇది ఒక యతి రాజుతో అంటున్నాడు అని దాంట్లో లేదు కదండి. కానీ మనకు అలా అంటే దీన్ని అర్థం చేసుకోవడం అంటే దానిలో లేదండి. అద్ మీరు చెప్పినట్టే అదే కరెక్ట్. ఇది ఇప్పుడు నేను తాత్పర్యం రాయమంటే ఒక యతి రాజుతో అంటున్నాడని రాయక్కర్లేదు కదా. అవసరం లేదండి. అదేనండి. అంటే దీనిలో మీరు చెప్పినట్టుగా సుభాషితంలో అయితే అది లేదు. బట్ సుభాషితకారుడు చెప్పినప్పుడు దాన్ని అలా అన్వయించుకోవాలన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అంతేనండి. అదే ఇప్పుడు మేము మామూలుగా ఆశ్రమంలో నారబట్టలతో సంతోషంగా ఉన్నాము. మీరు అవును. పట్టుబట్టలతో సంతోషంగా ఉన్నావు. అవును. నీకు నాకు సంతోషంలో ఏమీ తేడా లేదు. అవును. ఎవరికైతే అపారమైన ఆశ ఉంటుందో అతడే దరిద్రుడు. ఆ! మనస్సులో తృప్తి ఉంటే ఆ! ఎవడు శ్రీమంతుడు ఎవడు దరిద్రుల్లో తేడా ఏముందండి అని రాయొచ్చండి. కరెక్ట్. 100% కరెక్ట్ అండి. అంతే. పోన్లేండి. ఇచ్చారండి ఇక్కడ. ఏవండి? బుక్ లో అలాగే ఇచ్చారండి. అలాగే ఇచ్చారు. అంతే. ఎగ్జాక్ట్‌లీ అదే ఉంది. అలాగే రాయాలి. తర్వాత అండి రాక్షసోత్తమ అని వచ్చింది కదండి. అది ఆ! ప్రహేళిక. అవును. అవునండి. అది 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 క్షసోత్త అన్నది మాట రాయాలండి మేము. రాయాలండి. అంటే ఆహా. వాళ్ళు ఇచ్చారు కదా! ఏమిచ్చారంటే 3 అక్షరాలు మధ్యలో చేర్చాలి అని ఉన్నది కదా! దీంట్లో ఒక్క నిమిషం. అవును. సో, అది 3 అక్షరాలు ఉండాలి అంటే మరి ఏం 3 అక్షరాలు అన్నది మనం చెప్పాలి అంటే కదా! ఇప్పుడు రామః అని వచ్చిందండి. హ్మ్. రా తర్వాత 3 అక్షరాలు చేర్చిన తర్వాత మహా చేరుస్తున్నాము. అందుచేత రాక్షసోత్తమః అని ఉన్నది అని రాయొచ్చండి అని చెప్పవచ్చు. అవును. అంతేనండి. అట్లాగే. సో, ముందర ఏంటంటే ఏదైనా ప్రహేళికకి దాన్ని కంప్లీట్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది ఏంటంటున్నాడు అందులో ప్రహేళికలో అన్నది ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, అప్పుడు దాని జవాబు రాసి, ఆ జవాబుని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, జవాబు ఓకే. మీరు రాక్షసోత్తమః అని రాయొచ్చు. బట్ కానీ ఎలా అయింది? సో, ఫస్ట్ సానుజః కాననం గత్వా యాతుధానాన్ జగానకః అంటే
తమ్ముడితో ఆ కలిసి తమ్ముడితో కలిసి అడవికి వెళ్ళి రాక్షసుల్ని చంపినవాడు ఎవరు అంటే రామః. ఆ తర్వాత మధ్య వర్ణత్రయం దత్వా అంటే మధ్యలో 3 వర్ణాలు ఇచ్చిన తర్వాత ఏమొస్తుంది? రావణః కీదృశః వద. రావణాసురుడు ఎలాంటి వాడో అది పదం వస్తుంది అన్నాడు. కాబట్టి మధ్యలో క్ష, తో రాక్ష, సో, త. తోత్త సో, కాబట్టి ఈ 3 3 అక్షరాలు మనం ఇస్తున్నాము, సప్లై చేస్తున్నామని రాసి, అప్పుడు రాక్షసోత్తమః అని రాసి, అది రావణాసురుడిని గురించి చెప్తోంది అన్నది రాయాలి. అదే డిఫరెంట్. ఈ శబ్దానికి 3 అక్షరాలు చేసి రావణుడు ఎటువంటి వాడో చెప్పండి అని అవును. అర్థం అని తాత్పర్యము. కానీ అవును. రావణుడు అప్పుడు ఎలా ఆ సెంటెన్స్ ఎలా రాయాలో అర్థం అవట్లేదు. మామూలుగా రాయండి. అదేంటి రామః ఫస్ట్ 2 పాదాలకి ఆన్సర్ రామః. అది రాసేస్తామండి. వర్ణాలు ఇవ్వాలి మధ్యలో అన్నారు కాబట్టి రాకి, మహకి మధ్యలో 3 అక్షరాలు. ఏం రావాలి? క్ష, సో, త అన్న 3 అక్షరాలు రాయాలి. అది చేరిస్తే రాయాలి. అది రాక్షసోత్తమః అయింది. అది రావణాసురుడి యొక్క విశేషణం అది. ఆ రావణాసురుడి యొక్క విశేషం అని రాస్తే సరిపోతుంది అప్పుడు ఆఖరి. విశేషణం అని రాయాలి. విశేషణం. విశేషణం అలాగేనమ్మా. అదే అక్కడ కొంచెం పదం ఎలా ఉపయోగించాలో అర్థం. అది విశేషణం అని రాయాలండి. అలాగే. ధన్యవాదాలు. మేడం చెప్పండి హిమ. ఇప్పుడు లిపిని సెలెక్ట్ చేసుకోవడము అంటే ఇప్పుడు ఇలాంటి భావాలన్నీ మనం తెలుగులోనే ఆన్సర్ రాయాలి కదా, వాటిని కూడా సంస్కృత లిపిలోనే రాయాలా? సపోజ్ నేను సంస్కృత లిపిని నేను దేవనాగరి లిపి ఆప్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు అది ఈజీ అవుతుంది. యాక్చువల్లీ హిమబిందు మీరు ఎగ్జామ్ అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి అన్ని లాంగ్వేజెస్ సెలెక్షన్ ఉంది. లైక్ హిందీ ఉంది, తెలుగు ఉంది. వేరే రాష్ట్రాల్లో అయితే తమిళ్ లేకపోతే మిగతావన్నీ ఉన్నాయి. కానీ సంస్కృత మాధ్యమంగా మాత్రం ఎగ్జామ్ రాయడానికి మీకు లేదండి దీంట్లో. ఎందుకంటే అయితే హిందీ వర్డ్స్ కి హిందీ అలా పెట్టేసుకొని రాసేయచ్చా మేడం? హిందీ తీసుకుంటే మీరు హిందీలో కంఫర్టబుల్ అవ్వాలి. అంటే మీకు ఆ ఫ్లో ఉండాలి. 3 గంటల్లో మొత్తం పేపర్ రాయగలగాలి. అండ్ మీకు వెంటనే గుర్తు కూడా రావాలి కదా! ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్‌లో కంఫర్టబుల్ అయితే మీకు ఆ లాంగ్వేజ్ తొందరగా మీరు గుర్తొస్తాయి మీకేదైనా సరే. సో, అది చూసుకోండి. ఎవరైనా సరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను దేనిలో కంఫర్టబుల్‌గా ఉన్నాను. తెలుగులోనా? హిందీలోనా? ఇంగ్లీష్‌లోనా? అని చెప్పి చూసుకోండి. చూసుకొని దాని ప్రకారం రాయండి. నా పాయింట్ అది ఓకే మేడం. ఇప్పుడు 3 లాంగ్వేజెస్ లోనూ నాకు వర్డ్స్ తడతాయి. నాకు అది ఇష్యూ కాదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొన్నిటికి దేవనాగరి లిపిలో అడిగిన క్వశ్చన్, సంస్కృతంలో అడిగిన క్వశ్చన్ కి సంస్కృతంలో ఆన్సర్ రాయొచ్చా? అదే దానికి ఆన్సర్ అలాగే రాయొచ్చా? లేకపోతే దాన్ని తెలుగులో మార్చి తెలుగు అక్షరాల్లో రాయాలా? లేదు. సంస్కృతంలోనే దేవనాగరి లిపిలోనే రాయాలి. సో, ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఎక్కడైతే క్వెషన్ పేపర్‌లో స్వభాషయ అనుందో, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్‌లో రాయాలి. తెలుగైతే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఎక్కడైతే సంస్కృతేన లిఖతు అనుందో, సంస్కృతంలో రాయమనుందో, అక్కడ మాత్రం దేవనాగరి లిపి మాత్రమే రాయాలి. అంటే మీరు హిమబిందు అడిగినట్టుగా సంస్కృతాన్ని తెలుగులోనో, సంస్కృతాన్ని ఇంగ్లీష్‌లోనో రాయకూడదు. సంస్కృతాన్ని దేవనాగరి లిపి అది దాని ఒరిజినల్ లిపి ఏదైతే ఉందో ఆ లిపిలోనే రాయాలి. ఓకే. క్లియరా అండి అందరికి? రైట్. నెక్స్ట్. ఇంకేదైనా డౌట్‌లున్నాయండి ఎవరికైనా సబ్జెక్ట్ పరంగా? బుక్‌లో ఎక్కువ సంస్కృతంలోనే ఉన్నాయండి. కొన్ని ఆన్సర్స్ సంస్కృతంలోనే రాయాలేమో, తెలుగులో రాయగలమా లేదా అనిపిస్తున్నాయి. ఎక్కువ సంస్కృతంలోనే ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ. ఎక్కువ ఏం లేవండి. అంటే మీరు క్వెషన్ పేపర్ చూస్తే గనుక ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఏదైతే ఒక్క మార్క్‌తో ఉన్నాయో క్వెషన్స్ సంస్కృతేన ఉత్తరం లిఖతు అని. అది ఓన్లీ 10 క్వెషన్స్ ఉంటాయండి. అది సంస్కృతంలో రాయాలి. ఆ తర్వాత వచ్చేసి మీకు ట్రాన్స్‌లేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ష్యూర్‌గా మీరు ఇంగ్లీషో, తెలుగో, హిందీనో ఇస్తారు. దాన్ని సంస్కృతంలోకి రాయడం కంపల్సరీగా మీరు సంస్కృతంలో రాయాలి.
అలాగే అవును. సంస్కృతంలో ఉన్నవి మీ భాషలోకి మార్చమని అడుగుతారు. సో, అది మీ భాషల్లోకి మీరు మార్చాలి. అండ్ ఇంకా మిగతా ఇప్పుడు ఏవైతే సుభాషితాలున్నాయో, లేకపోతే ఆహ్, హ్మ్, కావ్య కథ నుంచి అంటే కథ వీటిల నుంచి కథల నుంచి ఇచ్చినటువంటివి కూడా సంస్కృతంలోనే రాయాలి. యూజువల్లీ కథల నుంచి ఇచ్చినవేంటంటే ఒక్క వర్డ్ మీరు మార్చి రాయాల్సొస్తుంది అంతే ఆన్సర్. పెద్ద పెద్ద అది కూడా సెంటెన్సెస్ సంస్కృతంలోనే రాయాలా? ఏవండి? ఆ కథల నుంచి వచ్చినవి కూడా సంస్కృతంలోనే రాయాలి. సంస్కృతంలోనే రాయాలండి. అలాగే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంగ్లీష్‌లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ వర్డ్స్ వ్యావహారిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, అవి ఇస్తే కనుక వాటిల్ని సంస్కృతంలో వాటి సంస్కృత పదం రాయమంటే అవి ష్యూర్‌గా సంస్కృతంలోనే రాయాలి. అవి మీరు వేరే లాంగ్వేజ్‌లో రాయకూడదు. నాకు తెలిసి ఇంతవరకే ఉన్నాయండి. సంస్కృతంలో రాయాల్సినయి. అట్లాగే ఇప్పుడు ఏవైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చూస్తే గనుక బాలాహ రుదంతి ఆఫ్టర్ ఫాలింగ్ అనుంది. అంటే పతిత్వ పడిన తర్వాత త్వా హ్మ్. ప్రత్యయంతో రాయాలి కాబట్టి, సో, అవి ష్యూర్‌గా మీరేవైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో అవి మీరు సంస్కృతంలోనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలి. ఆహ్, బేసికల్లీ ఏంటంటే సుభాషితాలు కానీ, లేతే పద్యాలేవైతే ఉన్నాయో అవి అలాగే సూక్తులు వీటన్నిటికి తాత్పర్యం మీ భాషల్లో రాయాల్సిందే. శ్లోకాలు. హ్మ్. ఆహా! శ్లోక శ్లోకాలు. శ్లోకాలు అదే డైలీ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత సుభాషితం, తర్వాత సూక్తులు. ప్రణాళిక ఇవన్నీ మీ భాషలో రాయొచ్చు. ఓకే. బ్లాంకెట్ రూల్ మీరేం పెట్టుకోవాలంటే స్వభాషయ అనుంటే మాత్రం మీ భాషల్లో రాయాలి. సంస్కృతేన అంటే సంస్కృతంలోనే రాయాలి. రాజేశ్వరి గారు ఇప్పుడు చెప్పండి మీరు రిజిస్ట్రేషన్ గురించి ఏదో అడిగారు? ఏమండి ఇలా రిజిస్ట్రేషన్ గురించి అడిగారు కదా మీరు? ఇవి లకారాలు, లంగ్ లకారాలు ఎ- ఎన్ని అని అడుగుతారు, అంతకంటే డీటెయిల్డ్ గా అడగరని చెప్పారు కదండి మీరు. అవును. అంతే. ఎన్ని తర్వాత ఈ గణాలు అడుగుతారండి, భయం వేస్తుంది. ఆ గణాలు అసలు అర్థం అవట్లేదండి. లేదండి. గణాల గురించి అస్సల ఎన్ని గణాలున్నాయని అడగచ్చేమో కానీ, అవి ఏంటి అవన్నీ గూడా అడగరండి. అది కొంచెం ఇంకా ఆయ్, డీప్‌గా ఉంటుందది సబ్జెక్ట్. అందుకని ఒకసారి ఉండండి అమ్మా, వినిపించట్లేదు. ఆ! మేబీ మీ దగ్గర ఏదైనా సౌండొస్తుందేమో చూడండి. ఒకసారి మ్యూట్ చేసుకోండి. అయ్యో, వినిపించట్లేదండి, ఒకసారి పోయింది. ఆ! వెనక్కెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వండి అమ్మా. ఉమ్, ఏంటి మళ్ళా వినిపిస్ పోయింది పూర్తిగా. వినిపిస్తోందా? వినిపిస్తోందా అండి? లేదండి. ఓకే. మీరు ఆహ్, అంటే ఈ క్వెషన్ వినపడిందా? క్వెషన్ నాకు ఇనిపించిందా? క్వెషన్ ఇనిపించింది మీకు? ఆ, ఆ! ఆ! చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుంది కొంచెం. ఇప్పుడు గణాల గురించి చెప్పాలంటే గణాలు ఎన్నున్నాయి అని అడుగుతారు. 10 ఉమ్, గణాలు, దశగణాః ఆ, సంతి అంతే. అంతే, పోన్లేండి అమ్మా. అవి తర్వాత అండి ఈ ఆ! లంగ లకారాలు కూడా అలాగే అడుగుతారు కదండి. దశ. అంతే. అవి కూడా ఆ, ఎన్ని లకారాలు అని అడుగుతారు ఉమ్, అంతే. ఆయ్, ఆయ్, అంతకంటే డీప్‌గా ఏమీ అడగరండి దాంట్లో. ఆ, అలాగేనమ్మా. కొంచెం భయంగానే అనిపిస్తుంది అది. దానిలో ఏమి అంతకంటే ఎక్కువ అడగరండి. అంతే. అలా అలాగేనండి. ఆయ్, ప్లస్ ఆయ్. ఉపనిషత్తులు, పురాణాలు కూడా ఎన్ని అని అడుగుతారు. ఏవండి? ఎన్ని పురాణాలు లేకపోతే ఎన్ని ఎన్ని ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఇవి ఇట్లాగే అడుగుతారు. ఇవి ఇవి కావ్యాలు రచయితలు ఎక్కువ అడుగుతారట. ఇవన్నీ ఆ కుమార భట్టు, ఈ భాసుడు, ఈ మన శూద్రకుడు, ఇవన్నీ గుర్తుండట్లేదండి అసలు. అవి పరా అడుగుతారు, ఒకటో రెండో వస్తాయి కదండి. అంటే ఇవి యాక్చువల్‌గా మ్యాచ్ ద ఫాలోయింగ్ వాటిలో రావచ్చు మీకు. ఆ, కాకపోతే ఎక్కువ కష్టపడకండి పర్వాలేదు. మాకు గూడా అలా గుర్తుండవన్నీ. అలా కాబట్టి అదే ఇవే గుర్తుండట్లేదు. ఆ! చదవాలి ఇంకా. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే గాని గుర్తున్నాయి. మనకి అన్నీ గుర్తుండవు. ముఖ్యమైనవి కొన్ని గుర్తుపెట్టుకోండి. కాళిదాసు రాసినవి. అవి బానే ఉన్నాయండి. కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం ఇవి వింటూ ఉంటాం కనుక గుర్తుంటున్నాయండి. ఈ మన కొన్ని అస్సలు మన అది ఉత్తర మీమాంస, అదేమంటారు, పూర్వ మీమాంసలో అస్సలు గుర్తుండవట్లేదన్నమాట. అందుకని అలా కొన్ని అవన్నీ ఉన్నాయి. పెట్టేస్తున్నారు పర్వాలేదు. మమ్మల్ని కూడా. డోంట్ వరీ అవన్నీ వదిలేయొచ్చు. అంటే
చదవండి, గుర్తుంటే ఉంటాయి, లేకపోతే లేదంతే. దాని అలా. గురించి ప్రిపరేషన్ అక్కర్లేదు. హ్మ్. ఓకే. యాహ్! తర్వాత ఎక్కువ విభక్తులు అనేది క్వెషన్ ఆన్సర్స్ లోని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లోని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి విభక్తుల విషయంలో. విభక్తులు ఇప్పుడు మొదలుకొని మనం సంస్కృతం నేర్చుకున్నంత కాలం మనతోనే ఉంటాయండి కాదు ఇప్పుడు కోసం ప్రస్తుతం అండి ఆ! కొంచెం అక్కడక్కడ సర్వనామ విభక్తులు అయ్యి కొంచెం మధ్య మధ్యలో కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాము. పర్లేదు. అటువంటి బై ప్రాక్టీస్ వస్తుందది. ఒక్కసారికి అదే. రాదండి. ఈ అలాగే. ఈ సెషన్‌లో కాకపోతే నెక్స్ట్ సెషన్‌కి మీరు కంఫర్టబుల్ అయిపోతారు. అలా. ఇప్పుడు కూడా వస్తుందండి ఒక్కొక్కసారి అస్సలు గుర్తు రావట్లేదు. అది సహజమేలే. పర్వాలేదు. నో హ్మ్. ప్రాబ్లమ్. అదే. ఏం పర్వాలేదు. రాజేశ్వరి మేడం పరీక్ష రాస్తున్నప్పుడు జూమ్ కాల్ పెట్టుకుందాం అందరం కలిసి. మీకు డౌట్ మేము, మా డౌట్ మీరు తిరుగుతుంది కాదు. మహోదయ మీరలా మాట్లాడకూడదు నా ముందర. అవును. అంటే మాకు ఇన్ని డౌట్లు చెప్తే మాకే గాబరా వేస్తున్నారు ఇప్పుడు. ఏంటి మేము అసలు అదే. మెట్టెక్కగలమా లేదా అని. అదేం పర్వాలేదండి. ఏం పర్వాలేదు. డోంట్ వరీ. మేడం కొన్ని మీనింగ్స్ తెలియట్లేదు. మీనింగ్స్ దీంట్లో ఉన్నాయి వస్తాయి. ఇంకెక్కడన్నా చూడాలా లేదండి. మీనింగ్స్? దీనిలో ఉన్నవే వస్తాయండి. 100% దీనిలో ఉన్నవే వస్తాయి. మీరు బుక్‌లోంచి చదివింది థరోగా చదివితే గనక మీరు బయట ఎక్కడి నుంచి ఏది చదవక్కర్లేదు. ఓన్లీ బుక్. ఆ 10 లెసన్స్ గట్టిగా పట్టుకొని చదివేయండి అంతే. ఆ మీనింగ్స్ రెగ్యులర్‌గా అన్నీ అయితే చదివితే చాలు. ఏం అక్కర్లేదు. ఏది బయటది నుంచి ఏమి ఈవెన్ నేను మీకు వాట్సాప్‌లో ఇచ్చిన హోమ్ వర్క్‌లు గూడా అక్కర్లేదు మీకు. అవి ఓన్లీ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ వర్క్ అంతే తప్ప దాని నుంచి కూడా ఏమీ రావు. మీకు ఈ బుక్‌లో 10 చాప్టర్స్‌లో ఏముందో అది మాత్రమే వస్తుంది. ఇంకేది రాదు. 7థ్ చాప్టర్ వర్క్‌లు అవి. డౌట్ వస్తుంది అంతే. అంతే. ఏం లేదండి. బయట నుంచి ఏం రావండి. అన్నీ బుక్‌లోంచే వస్తాయి మీకు. మామూలుగా ఒకటే బుక్ గాని అయినా చదవాలి డిఫరెంట్‌గా ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది లోపల. అవును. చాలా స్టఫ్ కంటెంట్ చాలా ఉంది అది. అవునవును. సరే. హ్మ్. చూసుకుంటే పోపుల డబ్బాలో సామాన్లన్నీ ఉన్నా ఏ పోపు దేంట్లో వేయాలో జాగ్రత్త తెలియాలి. ఆ విభక్తి ఏ విభక్తి తీయాలి, ఏ విభక్తి వేయాలి జాగ్రత్త చూసుకోవాలి. లేకపోతే ఒక పోపుకి ఇంకో పోపు పడిపోతున్నారు. అంటే మహోదయ మనకి అంటే మాకు ఎలాగుందంటే అన్ని వచ్చేసినట్టే ఉంటున్నారు. అన్ని దగ్గరికి రీచ్ అయిపోయాం అనుకుంటున్నాను. రాసినప్పుడు అది ఇక్కడ కూడా పోతున్నారు. అన్నీ వచ్చినట్టున్నాయి. తిరిగి మూసేసి అప్పజెప్పుకుంటే ఏం గుర్తుపెట్టట్లేదు అనిపిస్తుంది. పర్వాలేదండి అట్లా. మనం లేట్‌గా నేర్చుకుంటున్నాం గదా! అందుకని. పర్వాలేదు. అవును. అదే నేను అన్నిటికంటే చెప్పాను. విభక్తులే కొంచెం టఫ్ లాగా ఉంది. ఏండి? అన్నిటికంటే విభక్తులే కొంచెం టఫ్ అనిపిస్తుంది. అంటే ఏది ఎక్కడ అనేది. అంటే మీకు ఆల్రెడీ మనం విభక్తి క్లాస్ తీసుకున్నాం కదండీ! ఆ క్లాస్‌లో అవును. అవును. ఏ విభక్తి దేనికి వాడాలి అన్నది చెప్పాం గదా! అది అవును. కాకుండా మన క్లాస్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం గదా! ఏ అవును. విభక్తి ఎప్పుడు వాడాలి అని. సో, అది హ్మ్. మీకేంటంటే అది వింటూ ఉండాలండి. అవ్వాలి. అవునవును. అయితేనే అది అవ్వాలి. తర్వాత విభక్తి టేబుల్స్ కూడా థరోగా రావాలి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఏ విభక్తి ఎప్పుడు వాడాలి ఏంటి అన్నది మీకు తెలిసిపోతుంది. అదే అంతే ప్రాక్టీస్ మీద అంతే. మీరు ఈ లెవెల్‌లోనే ఇట్లా కంగారు పడకూడదండి. ముందర మీకు ఇదంతా కూడా మళ్ళీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చేసిన కష్టం అంతా నెక్స్ట్ లెవెల్‌లో ఇంకా మీకు ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇక్కడితో ఇది అయిపోయిందని అనుకోవద్దు. మన కష్టం వేస్ట్ అయిపోతుందేమో అని కూడా ఫీల్ అవ్వద్దు. అదే వేస్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ లెవెల్‌లో చాలా ఉపయోగపడుతుంది. నమస్తే మేడం. నా పేరు రమ అండి. చెప్పండి రమ. నేను ఇదే ఫస్ట్ అటెండ్ అయితున్నాను మేడం క్లాస్. ఓకే. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ నాకు అటెండ్ అవ్వడానికి కుదరట్లేదు. పిల్లల్ని తీసుకురావాల్సొస్తది స్కూల్ నుంచి. ఓకే. అండ్ అండ్ రికార్డింగ్స్ అన్నీ ఫాలో అప్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. ఓకే. జాన్ నుంచి స్టార్ట్ చేశాను మ్యామ్ యాక్చువల్లీ నేను ప్రిపరేషన్ అయితే. హ్మ్. ఇప్పటికి ఆల్ రికార్డింగ్స్ అన్నీ వినేసేసాను. ఇంకొక లాస్ట్ 2, 3 వినలేదు అంతే. ఓకే. పర్లేదా మ్యామ్ ఎగ్జామ్ అటెండ్ చేస్తాను. ఆ! ఓకే. మీకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రిపేర్ అయితే అవుతున్నాను మ్యామ్. కానీ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అంటే యాక్చువల్‌గా క్లాస్‌లో ఇట్లా వినడం వేరును, రికార్డింగ్ వినడం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీకలా అనిపిస్తుంది గానీ పర్వాలేదండి. మీకేదైనా డౌట్ ఉన్నా గూడా
నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తా దాంట్లో. నా నంబర్ మీకు గ్రూప్‌లోనే ఉంటుంది యాక్చువల్లీ. ఉంది మ్యామ్. చేయండి. మ్యామ్ దేవనాగరి లిపి అంటే హిందీనా మ్యామ్? హిందీ లిపి లాగానే ఉంటుంది. యెస్, ఎగ్జాక్ట్‌లీ అదే. హిందీలానే ఉంటుంది కదా? హిందీనే యాక్చువల్‌గా. హిందీ లిపి హిందీనేనా? అదే దేవనాగరి లిపి అంటే సంస్కృతం కదండి. సంస్కృతం అంటే లిపి అలాగే ఉంటుందండి. హిందీ లాగా అవును. సేమ్ ఉంటుంది. హిందీలో ఆన్సర్ చేసినట్టు అలా ఆన్సర్ చేసేయాలి అంతే మ్యామ్? ఏంటండి? సాంస్క్రిట్ లో ఆన్సర్ చేయాలి, ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అని అంటే హిందీలో రాయాలనా? అది కాదండి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏ భాష తీసుకున్నారు? ఏ భాష పుస్తకం తీసుకున్నారు? నాది తెలుగు బుక్ ఇచ్చినట్టున్నారు మ్యామ్. ఓకే. సో, తెలుగులో ఇస్తే గనక ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మీకు ఒక్కసారి నేను క్వెషన్ పేపరే మళ్ళీ చెప్తానండి. లాస్ట్ లెసన్‌లో ఫస్ట్ క్వెషన్ పేపర్ తీసుకోండి అందరూ. తీసుకుంటే కొంచెం క్లియర్ అవుతుంది. అవునండి. మీరు ఒకసారి అది రిపీట్ చేసేస్తే క్లియర్ అవుతుందండి. ద్వాదశ పాఠః 12వ లెసన్ అది. ఆ 12వ లెసన్‌లో మొదటి ప్రశ్న పత్రిక ఉంది. అది చూద్దాము. సో, 3 గంటల ఎగ్జామ్ ఉంటుందండి. 100 మార్క్స్‌కుంటుంది. అలాగే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఫస్ట్‌లో అన్నది ఆన్సర్ ఎనీ 10 క్వెషన్స్ ఇన్ సాంస్క్రిట్. సంస్కృతంలో 10 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి. సో, ఎక్కడైతే సంస్కృతంలో రాయండి అని ఉంటుందో అక్కడ దేవనాగరి లిపి రాయాలి. ఓకే. సో, ఇప్పుడు కవయః కాని లిఖంతి. కవులు వేటిల్ని రాస్తున్నారు అంటే పద్యాన్ని లిఖంతి అని. సో, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ క్వెషన్స్ అన్నీ కూడా జస్ట్ ఒక్క వర్డ్ రీప్లేస్ చేయాలి మీరంతే. అట్లా అంతే సింపుల్‌గా ఉంటాయి క్వెషన్స్ అన్నీ గూడా. సో, ఇక్కడ ఆన్సర్ ఎనీ 10 క్వెషన్స్ ఇన్ సాంస్క్రిట్ అంటే సంస్కృతంలో రాయాలి. అలాగే తెలంగాణ నుంచి రాసే వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే మామూలుగా అన్ని భాషల్లోని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ భాష తీసుకుంటే ఆ భాషలో ఆ ఇన్‌స్ట్రక్షన్ అంటే సంస్కృతంలో రాయండి అని తెలుగులో ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్‌దొచ్చి రైట్ ద సబ్‌స్టెన్స్ ఆఫ్ ఎనీ 2 సుభాషితాస్ ఇన్ ఇంగ్లీష్. ఈ బుక్ యాక్చువల్‌గా ఇంగ్లీష్ అని ఇచ్చారు. కానీ నార్మల్‌గా క్వెషన్ పేపర్‌లో మనకొచ్చేది స్వభాషయా లిఖత అనొస్తుంది. ఎక్కడైతే స్వభాషయా అనుందో అది మీరు చూజ్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్. సో, ఆ అమ్మాయి రమ తను తెలుగు తీసుకుంది కాబట్టి తను తెలుగులో రాయాలి. ఇంకొకళ్ళు ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్‌లో రాయాలి. ఇంకెవరైనా హిందీ తీసుకుంటే హిందీలో రాయాలి. సో, అంటే స్వభాషిత అన్నారు కదండి. స్వభాషిత అన్న మాట సంస్కృతంలో ఉంటుంది కదా మరి. లేదండి. లేదు. ఏ లాంగ్వేజ్‌లో ఇన్‌స్ట్రక్షన్ ఉంటే ఆ లాంగ్వేజ్‌లో స్వభాషలో రాయండి. అలా అయితే ఓన్ లాంగ్వేజ్. అప్నే భాషా మే లిఖియే అని 3 భాషల్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు అది తెలుస్తుంది. సో, దీంట్లో కూడా తెలుగునే ఇచ్చాడండి బుక్ లో కూడా. నేను తెలుగు బుక్ తీసుకున్నాను. ఓకే. మీకు అంటే తెలుగులో. నాది ఇంగ్లీష్ బుక్ కాబట్టి మేబీ అలా ఇచ్చారేమో. ఓకే. తర్వాత ఆన్సర్ ఎనీ 2 క్వెషన్స్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కాబట్టి అది స్వభాషయ. మీ భాషల్లో రాయాలి. ఓకే. ఈ అవి ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి మహోదయ? మీకు ఎదురుకుండానే ఉంటాయండి అంటే ఇక్కడ లేవు. ఎగ్జాక్ట్‌లీ ఇలాగే క్వెషన్ పేపర్ ఉంటుందని నేను చెప్పలేను. కొంచెం అటు ఇటు మార్పులతో ఒక 5% వేరియేషన్‌తో ఆల్‌మోస్ట్ ఇలాగే ఉంటుంది. సో, ఫస్ట్ క్వెషన్‌కి 10 మార్కులండి. అంటే ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్కు. రెండో దానికి ఒక్కదానికే క్వెషన్‌కి ఇచ్చాడు 6 మార్కులు. మార్కులు. ఆ? దానికి ఒక్కదానికే మార్క్స్ ఇచ్చాడు, మిగిలిన వాటికి ఇవ్వలేదు. ఇచ్చాడు. ఆయన ఇంగ్లీష్ పుస్తకంలో ఇచ్చారు. ఇంగ్లీష్ పుస్తకంలో ఇచ్చారండి. సో, సెకండ్ దానికి 6, థర్డ్ దానికి 4 అలాగ ఇచ్చారు. సో, ప్రతి క్వెషన్ పేపర్‌లోనూ ప్రతి క్వెషన్‌కి ఎదురుగుండా మెయిన్ ఇన్‌స్ట్రక్షన్ ఎదురుగుండా ఎన్ని మార్కులకి అని ఉంటుంది. సో, డెఫినెట్‌లీ ఉంటుందది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ సుభాషితం దానికి 6 మార్కులు. 2 రాయమన్నారు కాబట్టి ఒక్కొక్క దానికి 3 మార్కులు ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఆన్సర్ ఎనీ 2 క్వెషన్స్ ఇన్ ఇంగ్లీష్ అన్నదానికి 4 మార్కులు. 2 క్వెషన్స్ 4 మార్కులు కాబట్టి ఒక్కొక్కటి 2 మార్కులు ఉంటుంది. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ఎనీ 3 విత్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇది కూడా మీ స్వభాషలోనే రాయాల్సొస్తుంది. సందర్భ సహిత వాక్యాలివి. ఏవైనా 3టికి రాయమన్నారు. 6 మార్కులు ఇచ్చారు. కాబట్టి ఒక్కొక్క దానికి 2 మార్కులుంటుంది. సో, నేను మీకు చెప్పినట్టుగా ఈ సందర్భ సహిత క్వెషన్స్‌కి 2 మార్కులు కాబట్టి అది
ఆ వాక్యం ఎందులోంచి తీసుకోబడింది, ఏ కథలోంచి, అలాగే ఎవరు ఎవరితో అన్నారు, ఆ సందర్భం ఏంటో, ఈ 3 అంశాలు గూడా రాయాలి. ఓకే. సో, యూ హావ్ టు రైట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ టేకెన్ అండ్ హూ సెడ్ టు హూమ్ అండ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. ఆ స్టోరీ కాంటెక్స్ట్ ఏంటో రాయాలి. మేడం 1 సెకండ్ మేడం. యాహ్! ఇక్కడ ఏమైనా 2 ప్రశ్నలకి తెలుగులో సమాధానం రాయాలి. దశోపనిషత్తు స్వతహా కా అంటే దశోపనిషత్తుని అడిగి మళ్ళీ ఏంటి అంటే ఎట్లా మేడం? ఏవండి? దశోపనిషదః కాహ. ఆ! దశోపనిషదః కా అంటే అవేంటవి? దశోపనిషత్తులంటే ఏంటి? ఉపనిషత్తులు అని రాయాలి. అంతేనా? అంతే. ఓకే. ఓకే. రైట్. సో, నెక్స్ట్ విత్ రిఫరెన్స్ కాంటెక్స్ట్ అలా రాయాలి. ఆ తర్వాత సెకండ్‌లో వచ్చి ఎక్స్‌ప్లెయిన్ ఎనీ 2 రిడిల్స్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. సో, ఇవి రిడిల్స్ అంటే ప్రహేళికలు 2 రాయాలి. 4 మార్కులు కాబట్టి ఒక్కొక్క దానికి 2 మార్కులు. అలాగే ఇంగ్లీష్ అన్నాడు కాబట్టి స్వభాషయ. మీ మీ భాషల్లో రాయాలి. కాబట్టి రిడిల్స్ ఎలా రాయాలనేది ఇందాక చెప్పాను. మొత్తం ముందర ప్రహేళికని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాని అర్థం ఏంటి? ప్రహేళిక అర్థం ఏంటి అని రాసి, అప్పుడు దాని యొక్క జవాబు రాయాలి. జవాబు రాసి, ఆ జవాబు ఆ ప్రహేళికతో ఎలా అన్వయం వస్తుంది దానికి, ఎందుకు ఆ ఆన్సర్ కరెక్ట్ అన్నది రాయాలి. ఓకే. తర్వాత మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ. యాహ్! ఈ దశోపనిషద కాహ అన్నాడు, దాంట్లోనే తాసాహ నామ నామనిర్దేశం కురుత అంటే వాటి యొక్క పేర్లు రాయమన్నాడు. అదే రాయండి. ఉపనిషత్తుల పేర్లు రాయమన్నాడు. తాసాం అంటే స్త్రీలింగం. వాటి యొక్క పేర్లు రాయమన్నాడు. సో, ఉపనిషత్తులు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రాయాలి కదా. రాయాలి. రసోపనిషదః వాంగ్మయ పరిచయంలో ఉన్నాయి. వాటి పేర్లు అని రాసేయాలన్నమాట తెలుగులో. వాంగ్మయ పరిచయంలో ఉన్నాయని రాయక్కర్లేదు. దశోపనిషదః కః అంటే అవి ఉపనిషత్తులు అని రాయాలి. ఓహో! వాటి ఓకే. యొక్క అలా. పేర్లు రాయాలి. తాసాం నామ నిర్దేశం కురుత అంటే వాటి యొక్క పేర్లు రాయమని అర్థం. ఓకేనండి? ఉపనిషత్తు అవన్నీ రాయాలండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి రిడిల్స్ ఎలా రాయాలో చెప్పాను. తర్వాత సూక్తుల్ని ఏదైనా 2 రైట్ ద జిస్ట్ ఆఫ్ ఎనీ 2 ఇన్ ఇంగ్లీష్. సో, ఏవైనా రెండిటి యొక్క అర్థాలు రాయాలి. అది తాత్పర్యం రాయాలి. అవి ఎన్నైనా 2 మార్కులు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు. సో, మన పుస్తకంలో ఒక్కొక్క వాక్యమే ఉంది. అదే రాయాలి అంతే. ఓకే. తర్వాత బుక్ గివ్ ద అంతే. గివ్ ద మీనింగ్స్ ఆఫ్ ఎనీ 10 వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. సో, 10 పదాలకి ఇంగ్లీష్‌లో రాయమన్నాడు. ఇంగ్లీష్ అంటే మీ స్వభాషలో. సో, ఇక్కడ సంస్కృతం ఇచ్చాడు కాబట్టి స్నుష అంటే తెలుగులో ఏమంటారు? లేకపోతే ఇంగ్లీష్‌లో ఏమంటారు? లేతే హిందీలో ఏమంటారు? అని రాయాలి. ఓకే. అట్లా అది రాయాలి. అది 5 మార్కులు కాబట్టి ఒక్కొక్కటి అర మార్కులకి వస్తాయి ఇది. అండ్ దెన్ రైట్ సాంస్క్రిట్ వర్డ్స్ ఫర్ ఎనీ 10. ఇక్కడ ఇచ్చినటువంటివి వాటికి సంస్కృతంలో రాయాలి. సో, ఇక్కడ వాళ్ళు ఎలా ఇస్తారంటే యూజువల్లీ ఇక్కడైతే మనకు ఓన్లీ ఇంగ్లీష్‌లోను, కన్నడంలోను ఇచ్చారు. ఇక్కడ మన తెలంగాణలో దాంట్లో అయితే ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తారు, తెలుగు వర్డ్స్ ఇస్తారు, హిందీ గూడా ఇస్తారు. అప్పుడు ఎవరెవరి లాంగ్వేజ్‌ని బట్టి వాళ్ళు ఆ వర్డ్ దాన్ని సంస్కృతంలో రాయాలి. సో, డస్ట్‌బిన్ ఏమంటారు? అయితే మిర్రర్‌ని ఏమంటారు? పిల్లోని ఏమంటారు? ఇట్లా అన్నీ ఇది గూడా 5 మార్కులకి 10 కాబట్టి అర మార్క్ ఒక్కొక్కటి. నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ 10 వర్డ్స్ అండ్ మేక్ యూర్ ఓన్ సెంటెన్సెస్. సో, 10 పదాలు తీసుకొని మీ సొంత వాక్యాల్లో వాటిని ప్రయోగించాలి. సో, ఇది రాసినప్పుడు ఇది మాత్రం సంస్కృతంలోనే రాయాలి. ఎందుకంటే వర్డ్స్ అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సో, దానికి తగినట్టుగా వాక్యం గూడా మీరు సంస్కృతంలోనే రాయాలి. 10 రాయాలి. 10 మార్కులు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. నెక్స్ట్ మేడం ఇక్కడ లాంగ్వేజ్ ఏం చెప్పలేదు వీళ్ళు. ఇష్టమైన పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయాలి. అంటే ఓన్ సెంటెన్సెస్ అంటే మనం ఏ సబ్జెక్ట్ చదువుతున్నాం? సంస్కృతం చదువుతున్నాం కాబట్టి ఓన్ సెంటెన్సెస్ ఎందులో రాస్తాం? సంస్కృతంలోనే రాయాలి. ఓకే. అండ్ లిపి కూడా దేవనాగరి లిపిలోనే రాయాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. తర్వాత చేంజ్ ఇంటూ పాస్ట్ టెన్స్ ఎనీ 5. సో, పాస్ట్ టెన్స్‌లోకి మార్చాలి. ఏవైనా 5 మార్చాలి. కాబట్టి ఇక్కడ ఛాత్రాః ప్రశ్నం పృచ్చంతి అన్నారు. సో, కాబట్టి పృచ్చంతి అన్నది లట్లకారం వర్తమాన కాలంలో ఉంది.
దాన్ని పాస్ట్ టెన్స్‌లోకి మార్చాలి. కాబట్టి మీరేం చూసుకోవాలి ఇక్కడ మెయిన్‌లీ అంటే ఛాత్రాః అన్నది ఆహ్, ఏంటి బహువచనంలో ఉంది. కాబట్టి దానికి తగినట్టుగా పృచ్ఛంతి అన్నది మీకు క్రియాపదం బహువచనంలో ఉంది. అలాగే అపృచ్ఛన్ ఆ! కరెక్టేనండి. ఆ, పృచ్ఛన్. ఆ. అలాగే మీకు లన్ లకారం అంటే పాస్ట్ టెన్స్‌లో ప్రథమ పురుష బహువచనం రాయాలి. సో, ఇది మీరు కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అహం దేవం నమామి అనుంది. సో, అహం అన్నది ఉత్తమ పురుషులో ఏకవచనం కాబట్టి పాస్ట్ టెన్స్‌లోకెళ్ళిన తర్వాత కూడా మీరు నమామిని అహంకి తగినట్టుగా మార్చాలి. ఆ అహం, ఆ నమం అని మార్చాలి. ఓకే. అట్లా మీరు సబ్జెక్ట్ ఏముందో దాన్ని చూసుకొని, అది ఏ పురుషులో ఉంది, ఏ వచనంలో ఉంది చూసుకొని దాని ప్రకారం క్రియాపదాన్ని మార్చాలి. నెక్స్ట్ వచ్చి యాహ్! చెప్పండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మ్యామ్. పర్లేదు. బాబుని తీసుకురావడానికి వెళ్ళి వస్తాను. పర్వాలేదు వెళ్ళండి. మీరు రికార్డింగ్ వినండి. ఇది కూడా రికార్డింగ్ ఉంటుంది. పోస్ట్ చేస్తాను 20 వినండి. మినిట్స్ లో వచ్చేస్తాను మ్యామ్. పర్వాలేదు రండి. నో ప్రాబ్లమ్. నమస్తే మేడం. ఇంకొక 5 నిమిషాలు మీరు ఉండగలిగితే ఇది కంప్లీట్ చేస్తాను. మీకోసమే మొదలుపెట్టాను. ఓకే ఓకే ఇది 5 మార్క్స్ కదా మేడం? యాహ్! 5 మార్క్స్ అండి. 5 మార్క్స్ 5 రాయాలి కాబట్టి ఈచ్ 1 మార్క్. చేంజ్ ఇంటూ ప్లూరల్ అన్నాడు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లూరల్ అంటే మీరు సబ్జెక్టు చూసుకోవాలి, క్రియాపదము చూసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రకారం క్రియాపదం మారుతుంది కాబట్టి సో, ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటే సహ ఉద్యానే క్రీడతు. అతను ఉద్యానవనంలో ఆడుగాక అనుంది. కాబట్టి సహకి మనకి ప్లూరల్ ఏంటి? అలాగే క్రీడకి ప్లూరల్ ఏంటో రాయాలి. సహకి ప్లూరల్ తే, క్రీడతుకు క్రీడంతు. కాబట్టి తే ఉద్యానే క్రీడంతు. ఇక్కడ ఎప్పుడైతే మీరు వచనం మారుస్తారో అప్పుడు సబ్జెక్ట్ వచనము మార్చాలి. అలాగే క్రియాపదం యొక్క వచనం కూడా మార్చాలి. ఇది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెక్ట్ ద ఎర్రర్స్ ఇన్ ద వర్బల్ ఫార్మ్స్ అండ్ రీరైట్. సో, కాబట్టి కింద ఇచ్చినటువంటి వాటివి వర్బల్ ఫార్మ్స్‌లో అంటే వర్బ్స్‌లో తప్పున్నది. కాబట్టి ఆ వర్బ్‌ని మేము మార్చాలి. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సబ్జెక్ట్ ప్రకారం వర్బ్ ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్ అది ఏ టెన్స్‌లో ఉన్నా, ఎందులో ఉన్నా సరే దట్ రూల్ ఈస్ ఎవ్రీవేర్. రైట్? సో, ఇది 4 రాయాలకు మహోదయే. ఇది ఈలో చాయిస్ ఇవ్వలేదు కాబట్టి 4 రాయాలండి. ఓకే. ఓహ్! చాయిస్ లేదు. క్వెషన్ ఇన్‌స్ట్రక్షన్‌లో చాయిస్ ఎక్కడ లేదు. నెక్స్ట్ వచ్చి రైట్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇవి మనం రెగ్యులర్‌గా చేసుకునేటటువంటి పూజా శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒక్కదానికి రాయమన్నారు 2 మార్కులు కాబట్టి ఇది ఈచ్ వన్ 2 మార్క్స్. ఇది ఇంగ్లీష్ అన్నారు కాబట్టి స్వభాషయ మీ భాషల్లో రాయాలి. ఆ తర్వాత ఫైండ్ ద ఆడ్ వన్ ఔట్. సో, ఆడ్ వన్ ఔట్ అంటే మీకేదైతే ఇప్పుడు 4 ఇచ్చారు. 4 ఒకలాంటివి కాదు. అందులోంచి ఒకటి కొంచెం వేరుగా ఉంది. అంటే ఐదర్ అది ఆ 3 అంటే సమంగా ఉన్నటువంటి మూడిటికి ఏంటి కామన్ ఫ్యాక్టరో చూసుకోవాలి. చూసుకొని అప్పుడు ఏది కాదో దాన్ని మీరు చూసుకోవాలి. సో, ఇక్కడ కే, కాహ, కాని, తే అని ఉంది. సో, కాబట్టి తే తే అన్నది ప్రశ్నార్థక శబ్దం కాదు. కే, కాహ, కాని ప్రశ్నార్థక శబ్దాలు. సో, అట్లా మీరు ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది పట్టుకొని ఏది వేరుగా ఉందో అది చూసుకోవాలి. ఇవి కూడా మేడం 1 మినిట్ అండి. యాహ్! ఇందాక సబ్స్టెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఇంగ్లీష్ అని ఇచ్చాడు కదా. శుక్లాం భద్రం ఇది తాత్పర్యం ఇంగ్లీష్ లో రాయాలి తెలుగులో. ఇంగ్లీష్ అంటే మీరు తీసుకున్న లాంగ్వేజ్ అదే చెప్పి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా రాయాలి. అది ఏది ఉందో అది. మీరేం తీసుకున్నారు? ఒకటి అంటే క్వెషన్ పేపర్‌లో ఒకటి స్వభాషయ అన్న చోట ఇంగ్లీష్ రాసి, ఇంకోటి స్వభాషయ అన్న చోట తెలుగు రాయకూడదు. మొత్తం పేపర్ మొత్తంలో మీ స్వభాషయ అంటే ఒకటే లాంగ్వేజ్ ఉండాలి. ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. లేతే హిందీ అయితే హిందీ. ఏదో ఒక్కటే లాంగ్వేజ్. ఒక చోట ఒకటి, ఇంకో చోట ఇంకోటి రాయడానికి వీల్లేదండి. ఓకే. అప్పుడు మీ పేపర్ కూడా కరెక్ట్ చేయకపోవచ్చు వాళ్ళు. ఓకే. ఒకటే తీసుకోవాలి మీరు ఏదైనా సరే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సాంస్క్రిట్ ఈక్వివలెంట్ ఆఫ్ ద వర్డ్స్. సో, ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ మీరు యూజ్ చేయాలి. ఒక్క నిమిషం అండి. హిమ ఒక్క నిమిషం. లెట్ మీ ఫినిష్ ఇట్. ఎందుకంటే రమ వెళ్ళిపోవాలి. తన కోసమే చెప్తున్నాను నేను. తను అడిగింది కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. డౌట్స్ మళ్ళీ అడుగుదురు గాని రాసుకొని పెట్టుకోండి. సో, ఇక్కడ మీరు డిఫరెంట్ ఉండొచ్చండి. ప్రత్యయాలు ఏమైనా ఇవ్వచ్చు. లేకపోతే
క్రియాపదాలు ఏదైనా వాడమని ఇవ్వచ్చు. బ్రాకెట్స్‌లో ఇచ్చినటువంటి వాటికి అకార్డింగ్‌లీ మీరు చూసుకొని రాయాలది. ఓకే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ చేయాలి. తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవి మీ స్వభాషలో రాయాలి. ఇంగ్లీష్ అంటే కాబట్టి ఇవి హౌ డిడ్ ఇట్ గెట్ ఇట్స్ నేమ్ మహాభారత సో ఇట్లాంటి వాటి అంటే వాట్ ఆర్ అకర్మక క్రియాపదాన్ని. అకర్మక క్రియాపదం అంటే ఏంటి అంటే దేనిలో అయితే కర్మపదం ఉండదో అది అకర్మక క్రియాపదం. అట్లా రాయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి రైట్ ద అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ ద అండర్‌లైన్ వర్డ్స్ అండ్ కంప్లీట్ ద సెంటెన్స్. సో కింద ఇచ్చినటువంటి వాటికి కరెక్ట్ చేయమన్నాడు అండర్‌లైన్ చేసినవి. సో అక్కడ ఏంటి మీరు కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ తీసుకుంటే విష్ణుః క్షీరాబ్ది అధితిష్టతి. సో ఇది ఫస్ట్ విష్ణు అన్నదానికి విసర్గ ఉండాలి. పుల్లింగ పదం కాబట్టి విష్ణుః అవ్వాలి. అలాగే అధితిష్టతి అని ఉంది కాబట్టి దేనిలో ఉన్నది? క్షీరాబ్దిలో. కాబట్టి అది ద్వితీయ విభక్తిలో రావాలి. క్షీరాబ్దిం అధితిష్టతి అని రావాలి. సో అట్లా ప్రతిదాన్ని చూసుకుంటూ అక్కడ ఏ పదం అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఆ తర్వాత వచ్చిన వర్డ్ కరెక్టా కాదా, దాని విభక్తి ఏంటి అని చూసుకుంటూ అది రాయాలి. సో ఇది బేసికలీ కంప్లీట్‌గా విభక్తుల మీద డిపెండెంట్ అయినటువంటి ఎక్సర్సైజ్. తర్వాత బ్రీఫ్‌లీ రైట్ ద స్టోరీ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. కాబట్టి వీటి యొక్క ఇప్పుడు స్వప్నవ వాసవదత్తం, మృచ్ఛకటికం లేకపోతే అభిజ్ఞాన శాకుంతలం ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని ఇంగ్లీష్‌లో మీరు అంటే స్వభాషలో దాని యొక్క స్టోరీ బ్రీఫ్‌గా రాయాలి. ట్రాన్స్‌లేట్ ఇంటూ ఇంగ్లీష్‌లోకి దీన్ని ట్రాన్స్‌లేట్ చేయాలి. ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. సబ్జెక్ట్ ఏంటి? లేకపోతే క్రియాపదం ఏంటి? ఆ క్రియాపదం ఏ టెన్స్‌లో ఉంది? ఏ లకారంలో ఉందో ఆ లకారం అదే విధంగా మీరు ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు మీరు ఏ భాషలో రాస్తున్న దాంట్లో ఎగ్జాక్ట్‌లీ అలాగే ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి. ఓకే. అండ్ దెన్ ట్రాన్స్‌లేట్ ఇంటూ సాంస్క్రిట్ అంటే కూడా ఎగ్జాక్ట్‌లీ సేమ్ రూల్స్. మీరు అక్కడ ఏ టెన్స్ ఇచ్చారో అదే టెన్స్ సంస్కృతంలోకి మార్చుకోవాలి. అక్కడ వర్తమాన కాలం అయితే వర్తమాన కాలం, భూతకాలం అయితే భూతకాలం, భవిష్యత్ కాలం అయితే భవిష్యత్ కాలం. అట్లా మీరు దాన్ని మార్చుకోవాలి. ఓకే. సో ఇది ఓవరాల్‌గా క్వెషన్ పేపర్ గురించి. ఓకే. రమ మీరు వెళ్ళొచ్చండి. సారీ మీకు లేట్ అయితే. పర్లేదు. యాహ్! రైట్. సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మిగతా వాళ్ళు. మేడం ఈ స్టోరీ రాయమన్నారు కదా కావ్యం గురించి, దానికి ఎన్ని మార్క్స్ అండి? ఓకే. మీకు బుక్‌లో ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఎగ్జాక్ట్‌లీ ఇలాగే ఇస్తారని ఏం లేదండి. అటు ఇటు మార్చొచ్చు. బట్ దీనికి అంటే 3 కొంచెం 3 మూడు. మార్కులు. దాని అంటే కింద మార్క్స్ వాటికి మేడం దాని కింద వాటికి అంటే ఇది ట్రాన్స్‌లేట్ ఇంటూ ఇంగ్లీష్‌కి 4 మార్క్స్. అలాగే సాంస్క్రిట్‌కి ట్రాన్స్‌లేషన్ అది కూడా 4 మార్క్స్. ఇవి పర్వాలేదు, కొంచెం నేర్చుకోవచ్చు. అంటే ఈ స్టోరీ కొంచెం కష్టపడి చదవాలి, మార్క్స్ ఈ ఎన్నాని అది. 4th లో ఈ ఉన్నది కదా మేడం. తెలుగులో సమాధానం అంటే మహాభారతం అనే పేరు ఎలా వచ్చింది అనే వాటికి అది అవి 5 మార్కులండి. 5 మార్క్స్. అది ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ 5 ఇచ్చారండి. నా బుక్‌లో 5 ఉన్నాయి. 5కి 5 ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏమి చాయిస్ ఇవ్వలేదు. బహుశా ఐ మీకు పేపర్‌లో ఉంటే ఉండొచ్చు గాక. సో నో చాయిస్. నో దీంట్లో చాయిస్. బుక్‌లో ఇచ్చిన దాంట్లో చాయిస్ లేదండి. మేబీ క్వెషన్ పేపర్‌లో ఉండొచ్చు. డోంట్ నో. ఎగ్జాక్ట్‌లీ ఇట్లాగే ఉంటుందని చెప్పలేనని అందుకే మాటిమాటికి చెప్తున్నా. ఒక జత 5 పరిచయానికి మేడం ఏవండి? మ్యాచింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్‌కి వచ్చేసి మీకు 3 మార్క్స్ అండి. హాఫ్ మార్క్ కదా. దానికి కూడా అంతే 3 మార్క్స్ ఉండొచ్చు. అవునండి. పైన దానికి కూడా 3 మార్క్స్. ఈ మీనింగ్స్ కూడా హాఫ్ మార్క్ అనుకుంటా అండి. అంతే హాఫ్ ఆఫ్ మార్క్ అది. మేడం వాట్ ఈస్ ద పాస్ మార్క్ అండి? 35. తెలీదండి. సరే. మీరు మాకు పాత పేపర్లు ఏమైనా కొంచెం పంపించగలరు, వీటితో పోస్ట్ చేయగలరా ఉంటే? ఆల్రెడీ మన సైట్‌లో ఉన్నాయండి. ఓకే. సైట్ లో ఉన్నాయా? ఓకే. నేను తీసుకుంటాను. రిసోర్సెస్‌లోకి వెళ్ళండి. www.anandobrahma.orgలో రిసోర్సెస్ అని ఉంటుంది. ఆ రిసోర్సెస్‌లోకి వెళ్తే గనక మీకు మన ప్రవేశ క్వెషన్ పేపర్స్ అన్నీ ఉంటాయి. రీసెంట్ కూడా ఉంటుంది. లాస్ట్ టైమ్ అయింది కూడా. ఆనంద బ్రహ్మ యూట్యూబ్ లో కొడితే ఆ కామెడీ సీరియల్ కూడా వచ్చేస్తుంది.
ఓకే. ఆ! ఇందులో ఆన్సర్స్ కూడా ఉంటాయా క్వశ్చన్ పేపర్ తో పాటు? లేదండి. లేదు. క్వెషన్ పేపర్స్‌కి ఆన్సర్స్ ఉంటాయి. ఇదంతా మీరు మేము చదువుకున్న టెస్ట్ పేపర్ దొరికేవి, అవి లేవు. ఏవండి? మేము చదువుకున్న టెస్ట్ పేపర్స్ అనే ఒక పుస్తకం దొరికేది. లేదు. మనకంత అది ఇప్పుడు లేదా, అది ఇప్పుడు లేదు అలా. అయినా దీనికి లేదండి. సంస్కృత భారతికి లేదు. సంస్కృతం ఉన్నాయి. ఏవండి? ఏంటండి? నమస్తే మేడం. నమస్తే మేడం. ఆ! నా చెప్పండి. పేరు శేషమాంబండి. ఈ రోజే జాయిన్ అయ్యాను నేను. ఓకే. చెప్పండి. మేడం, నేను మీవి 2 పాఠాలు విన్నాను. పంపించారు మీరు. ఆ! చాలా బాగుంది మేడం. మీ వివరణ చాలా బాగుంది. ఓకే. నాకొక డౌట్ ఉంది మేడం. ఇక్కడ సందర్భ సహిత భావము రాయండి అని ఉంది. ఆ! ఒక వాక్యం చదివి నేను ఎలా అనుకుంటున్నానో చెప్తాను మేడం. అది కరెక్ట్ చేయండి. చెప్పండి. జలం కథం పిబామి అని క్వశ్చన్ ఇచ్చారు మేడం. ఈ వాక్యము చతురః కాకః అనే కథ నుండి తీసుకోబడింది అని ఫస్ట్ పరిచయం అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాద్దాం అనుకుంటున్నాను మేడం. తర్వాత రెండవ దాంట్లో ఏమని రాయాలి? సైడ్ హెడ్డింగ్ పెట్టాలా మేడం? పెట్టకుండా రాసేయచ్చా? అసలు యాక్చువల్‌గా దేనికి అక్కర్లేదు. ఒకవేళ మీరు రాయదలుచుకుంటే మీ శైలిలో మీరు రాయొచ్చు. సో, మీరు చెప్పినట్టుగా ఈ వాక్యాన్ని చతురః కాకః అనే కథ అనే నుంచి కథ నుండి తీసుకోబడింది. తీసుకోబడింది. ఈ కాకి ఆ! దాహం వేసి నీరు కోసం వెతికింది. ఆ! అప్పుడు ఒక కుండలో కొంచెం నీరు ఉన్న కుండనది చూసింది. అప్పుడు తనలో తను అనుకున్న వాక్యం ఇది అంటే సరిపోతుందా మేడం? చాలండి. ఇంకా తర్వాత ఇంకా ఏమన్నా వివరించాలా? అక్కర్లేదు. అంతే చాలండి. అది చాలు. థాంక్స్ మేడం. మేడం తర్వాత ఇక్కడ శబ్దాలున్నాయి కదా మేడం! రామః అవి ఏమేం చదవాలి మేడం? కొంచెం ఒకసారి చెప్తారా? మీరు నోట్ చేసుకోండి అందరూ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి నేను చెప్తాను. నోట్ చేసుకుంటున్నాం మేడం. ఇది ఏకాదశ పాఠః దాంట్లో ఉందండి. సో, ఆ! ఫస్ట్ వచ్చేసి రామ శబ్దము. ఆ! అకారాంత పుల్లింగః రామ రామ శబ్దః. సో, ఇక్కడ హ్మ్. అకారాంతః అంటే ఏంటంటే, ఇప్పుడు రామ అన్న శబ్దాన్ని తీసుకుంటే గనక దాన్ని మనం ఎలా తీసుకుంటాం ర ప్లస్ ఆ ప్లస్ మ ప్లస్ ప్లస్ ఆ అని తీసుకుంటాం కదా! సో, అది చివర్లో ఏమొస్తుంది? అకారం. హ్రస్వ అకారం వస్తుంది. కాబట్టి అది అకారాంత శబ్దము. ఈ రామ పుల్లింగ శబ్దం. అన్న శబ్దము పుల్లింగ శబ్దం కాబట్టి అకారాంత పుల్లింగ రామ శబ్దః ఇది చదవాలి కంపల్సరీగా. ఏందంటే ఫస్ట్‌ది యాక్చువల్‌గా ఏదైనా. సో, దీని కింద ఏవం గోవిందః, ముకుందః, కృష్ణః అని అట్లా ఇచ్చారు. సో, ఏమైనా ఆ! అలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో పుల్లింగ శబ్దాలు, అకారాంతాలు అవన్నీ కూడా రామ శబ్దం లాగానే ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇకారాంత పుల్లింగః హరి శబ్దః. సో, హరిలో చివరగా వచ్చేది ఇకారాంతము. హ్రస్వ ఇకారాంతం అది. సో, ఆ శబ్దం కూడా చదవాలి కంపల్సరీగా. దాని కింద రవిః, కవిః, మునిః అని కొన్ని వర్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఏవైనా హ్రస్వ ఇకారాంతాలు పుల్లింగం అయినవి ఇలా హరి శబ్దంలాగా ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ పతి శబ్దం అంత అవసరం లేదండి. ఆ తర్వాత 1.4లో ఉకారాంత పుల్లింగః గురు శబ్దః. సో, గురులో చివర్లో ఉకారాంతం వచ్చింది. హ్రస్వ ఉకారాంతము. కాబట్టి అది ఉకారాంత శబ్దం, గురు శబ్దం. అది చదవాలి. అలాగే సంస్కృతంలో మీకు హ్రస్వ ఉకారాంతాలు ఉన్నటువంటి పుల్లింగ శబ్దాలన్నీ కూడా ఇలా గురు శబ్దం లాగానే ఉంటాయి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్‌ది వదిలేసి తర్వాత దానికొస్తే 1.6 ఋకారాంతః పుల్లింగః పితృ శబ్దః. సో, పితృ శబ్దంలో లాస్ట్‌లో రు అన్న మాత్ర వస్తుంది. కాబట్టి ఇది ఋకారాంత శబ్దము. ఇది కూడా చదవచ్చండి. ఇక్కడ ఇచ్చినవి ఓన్లీ భ్రాతృ, జామాతృ అని 2 శబ్దాలే కానీ ముందరకెళ్తూ ఉంటే ఇంకా లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ చాలా ఋకారాంత పదాలు పుల్లింగం ఉంటాయి. స్త్రీలింగం కూడా ఉంటాయి. ఆ స్త్రీలింగం వచ్చినప్పుడు అది కూడా చెప్తా. సో, ఋకారాంత పుల్లింగ శబ్దాలన్నీ కూడాను ఈ పితృ శబ్దం లాగానే మీకు ఉంటాయి. సో, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ఇది అకారాంత పుల్లింగః రామ శబ్దః లేకపోతే హరి శబ్దః, గురు శబ్దః, పితృ శబ్దః అని మనం ఏదైతే అంటున్నామో ఈ రామ, హరి, గురు, పితృ ఇవన్నీ వీటిల్ని ప్రాతిపదికం అంటారు. ప్రాతిపదికం అంటే అన్ని నామవాచకాలకి లేకపోతే సర్వనామ శబ్దాలకి లేతే అన్నిటికి మిగతా అన్ని ఇంకా చాలా చదువుతా. ఆ పదాలన్నిటికీ కూడాను మూల రూపం ఏంటి అంటే ప్రాతిపదికం. అంటే రామ శబ్దం ప్రాతిపదికం మూల రూపం అయితే
దాని నుంచి కొన్ని ప్రత్యయాలు జోడిస్తే వచ్చేటటువంటివే ఈ విభక్తి రూపాలు. ఆ ప్రత్యయాలు ఏంటి అన్నది మనకి ఒక నిమిషం ఉండండి. 10th చాప్టర్లో ఇచ్చినట్టున్నారు కదా, దీనిలో ఇచ్చారు. ఓకే, సో ఇది ఇవ్వలేదులేండి. సో ఓకే, కొన్ని ప్రత్యయాలు ఉంటాయండి, అవి యాడ్ చేస్తే కనుక మీకు ఈ రూపాలన్నీ కూడా వస్తాయి. 7 విభక్తులు, 3 లింగాలు, 3 వచనాల్లోనూ ఈ మొత్తం 21 రూపాలు ఉంటాయి. సో రామ ప్రాతిపదికానికి 21 రూపాలు ఎలా వచ్చినాయంటే, రామ అనే శబ్దానికి కొన్ని ప్రత్యయాలు జోడించి కొన్ని ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ చేస్తే ఈ రూపాలు వస్తాయి. కాబట్టి అట్లా ఈ పైన ఉన్నటువంటివన్నీ కూడా ప్రాతిపదికము అంటారు వాటిని. అది వెరీ ఇంపార్టెంట్ టు నో ఇట్ అండి. ముందర మనకి చాలా పనికొస్తుంది. తర్వాత ఇక్కడతో ఇది అయిపోతే స్త్రీలింగ పదాలకు వెళ్తే గనక ఆకారాంత స్త్రీలింగః రమా శబ్దః 2.1 2.1లోకి వెళ్తే కనుక ఇది ఆకారాంతం అంటే దీర్ఘ ఆకారం. రమాలో ఏముంది, ఆ అని వినిపిస్తుంది కాబట్టి ఆకారాంత స్త్రీలింగం రమా శబ్దము. సో దీనిలాగానే మిగతా సంస్కృతంలో ఉన్నటువంటి ఆకారాంత శబ్దాలన్నీ, స్త్రీలింగాలన్నీ ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇకారాంత స్త్రీలింగ మతి శబ్ద. సో మతి అన్నది హ్రస్వ ఇకారాంతము, కానీ మతి అన్నది స్త్రీలింగ శబ్దం. కాబట్టి హరి మతి, హరి అన్నది ఇకారాంతమైన అది పుల్లింగ శబ్దము, మతి అన్నది ఇకారాంతమైన ఇది స్త్రీలింగ శబ్దం. దీని యొక్క రూపాలు ఇలా టేబుల్లో ఇచ్చినట్టుంటే, అదే విధంగా శృతి, కీర్తి, మూర్తి, కృతి, ధృతి, ప్రకృతి, స్తుతి, భక్తి, శక్తి ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్త్రీలింగ ఇకారాంత పదాలు. ఓకే, తర్వాత ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్ద. సో గౌరీ శబ్దం ఈకారాంత దీర్ఘ ఇకారాంతము, వాటి రూపాలు ఇవి. అలాగే మిగతా సంస్కృతంలో ఉన్నటువంటి దీర్ఘ ఇకారాంత పదాలన్నీ ఇలా గౌరీ శబ్దం లాగానే ఉంటాయి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ దక్కర్లేదు. 2.6లో లక్ష్మీ శబ్దం ఉంది. దానిలో అది అంతా గౌరీ శబ్దం లాగానే ఉంటుంది, కానీ ప్రథమ ఏకవచనంలో మాత్రం లక్ష్మీహి అని విసర్గ వస్తుంది. అదొక్కటే తేడా తప్ప మిగతా అన్ని రూపాలు సమానంగానే ఉంటాయి. ఆ టేబుల్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత ఉకారాంత నెక్స్ట్ పేజ్లో 2.7లో ఉకారాంత స్త్రీలింగ ధేను శబ్దం. ఇది కూడా గురు శబ్దం లాగానే హ్రస్వ ఉకారాంతం, కానీ ఇది స్త్రీలింగ శబ్దం ధేను అన్నది. దాని రూపాలు ఇక్కడ ఇచ్చినట్టు రెండు రూపాలు ఉంటాయండి చతుర్థి విభక్తి నుంచి. సో అది కూడా 2 వాడచ్చు, 2 కూడా కరెక్టే. తర్వాత ఊకారాంత స్త్రీలింగము వధూ శబ్దం. సో దాని రూపాలు ఇవి. అలాగే రుకారాంత స్త్రీలింగ మాతృ శబ్దం. సో మాతృ, ఇందాక పితృ శబ్దం రుకారాంత పుల్లింగం అయితే, మాతృ శబ్దము స్త్రీలింగం రుకారాంత శబ్దము. అలాగే దుహిత, యాత ఇవన్నీ కూడా స్త్రీలింగ పదాలు. సో ఇక్కడతో ఇది అయిపోతే కనుక నపుంసకలింగ శబ్దంలోకి వస్తే 3.1 అకారాంత నపుంసకలింగ జ్ఞాన శబ్ద. సో జ్ఞాన అన్నటువంటి శబ్దం చివర్లో అకారం వినిపిస్తుంది. ఇది కూడా అకారాంతమే, కానీ ఇది నపుంసకలింగ శబ్దము. ఈ నపుంసకలింగ శబ్దంలో మీకు ఈజీ ఏంటంటే, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి సమానమైనటువంటి రూపాలు ఉంటాయి. లైక్ జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. మళ్ళీ ద్వితీయ విభక్తి కూడా జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. రూపాలు సమానంగానే ఉంటాయి, కానీ మనం వాటిని వాక్యాల్లో వాడినప్పుడు మాత్రం ఆ సందర్భాన్ని బట్టి అది ప్రథమ విభక్తిలో ఉందా, ద్వితీయ విభక్తిలో ఉందా అన్నది మనం తెలుసుకోగలగాలి. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నపుంసకలింగ విభక్తి రూపాలకి తృతీయ విభక్తి నుంచి అన్నీ కూడా పుల్లింగ శబ్దాల్లాగానే ఉంటాయి. ఇప్పుడు జ్ఞాన శబ్దం అకారాంత శబ్దము. సో ఇది ద్వితీయ విభక్తి వరకు ప్రథమ, ద్వితీయ ఒకలాగుంటే, తృతీయ విభక్తి నుంచి రామ శబ్దం లాగానే ఉంటాయి. మీరు చదివితే కనుక మీకు ఆ సిమిలారిటీ అర్థమవుతుంది. రామ శబ్దం తృతీయ నుంచి రామేణ, రామాభ్యాం, రామైహి ఉన్నట్టు ఇక్కడే జ్ఞానేన, జ్ఞానాభ్యాం, జ్ఞానైహి సమానంగానే ఉంటాయి. ఇకారాంతం అయితే ఇకారాంతం హరి శబ్దం లాగా, ఉకారాంతం అయితే గురు శబ్దం, గురులాగా తృతీయ నుంచి
నపుంసకలింగము, పుల్లింగము సమానంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇకారాంత నపుంసకలింగ వారి శబ్ద. సో వారి శబ్దము మీకు ప్రథమ ద్వితీయ వేరుగా ఉంటాయి హరి నుంచి, కానీ హరి తృతీయ విభక్తి నుంచి సమానంగానే ఉంటాయి. అలాగే ఉకారాంత మధు శబ్దం గురు శబ్దం లాగానే ఓన్లీ ప్రథమ ద్వితీయ విభక్తి వేరుగా ఉంటాయి, తృతీయ నుంచి సమానంగా. ఈ 3 ఇక్కడ చదవాలండి. ఆ తర్వాత మీకు పుల్లింగ సర్వనామ శబ్దాలు. సో సర్వనామ శబ్దాల్లోకి వస్తే కనుక మీకు దకారాంత పుల్లింగ తద్ శబ్ద. సో తద్ అన్న దాంట్లో చివరిలో ఏం పలుకుతుంది? ద్ అని పలుకుతుంది, కాబట్టి అది దకారాంత శబ్దము. సో దీనికి దకారాంత తద్ శబ్దంలో ఈ ఈ సహ తౌతే అన్నది ఏదైతే ఉందో ఈ టేబుల్ ఇది పుల్లింగాలకి వాడవలసినటువంటి సర్వనామ శబ్దము. అలాగే కింద ఏతద్ శబ్దం ఉంది, దాని ప్రాతిపదికం వచ్చేసి ఏతద్ దకారాంత శబ్దం. ఇది కూడా ఒక్క మీకు దకారాంత తద్ శబ్దం వస్తే కనుక మిగతా పుల్లింగాలన్నీ సేమ్ గానే ఉంటాయి. మీకు మీరు ఆ సిమిలారిటీస్ చూసుకోవచ్చు, చదివితే తెలుస్తుంది. ఏతద్ శబ్దం కానీ, ఆ కింద ఇచ్చినటువంటి యద్ శబ్దం కానీ, లేకపోతే కిమ్ శబ్దం. కిమ్ అన్నది వన్ ఆఫ్ ద 7 అంటే సప్తకర్మలోంచి ఒక ప్రశ్నార్థక శబ్దం అది. సో కిమ్ అన్నది ప్రాతిపదికము, దానికి పుల్లింగం వచ్చేసి కహ కౌ కే ప్రథమ విభక్తి, కం కౌ కాన్ అన్నది ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తి నుంచి శిష్టం తద్ శబ్దవత్ అన్నాడు. అంటే శిష్టం అంటే మిగిలినటువంటివి తృతీయ విభక్తి నుంచి తద్ శబ్దం లాగా. అంటే పైన ఇచ్చారు కదా తేన తాభ్యాం తైహి. సో ఇది కేన కాభ్యాం కైహి. తస్మై తాభ్యాం కేభ్యః అని అంటే కస్మై కాభ్యాం కేభ్యః. అలాగే తస్మాత్ తాభ్యాం తేభ్యః అని అంటే కస్మాత్ కాభ్యాం కేభ్యః. తస్య తయోః తేషాం అంటే కస్య కయోః కేషాం. తస్మిన్ తయోః తేషు అంటే కస్మిన్ కయోః కేషు అని రూపాలు వస్తాయి మీకు. సో అవన్నీ కూడా ప్రశ్నార్థక శబ్దాలు. సో నెక్స్ట్ వచ్చి మిగతా పెద్ద చదవక్కర్లేదండి. స్త్రీలింగ శబ్దంలోకి వచ్చి 4.8 లో దకారాంత స్త్రీలింగ తద్. సో తద్ శబ్దలో నేను అందరినీ మ్యూట్ చేస్తున్నానండి, దయచేసి నాకు ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. సో దకారాంత స్త్రీలింగ తద్ శబ్ద. సో దీనికి ప్రాతిపదికం కూడా తద్దే. ఇందాక మనం తద్కి పుల్లింగ రూపాలు చూసాం, సహ తౌతే అని. ఇప్పుడు స్త్రీలింగ రూపాల్లో సా తే తాహ అని వస్తుంది. ఈ టేబుల్ మొత్తం చదవాలి. దాని కింద ఇందాక చెప్పినట్టుగానే పుల్లింగలో చెప్పినట్టు ఏతద్కి ఏషా ఏతే ఏతాహ అని వస్తుంది. యద్ శబ్దము, తర్వాత కిం శబ్దము. కిం శబ్దము మకారాంత, ఇది కూడా ఇందాకట్లాగానే ప్రశ్నార్థక శబ్దము. కిం అనే దాంట్లో 3 లింగాల్లోనూ ఉంటాయి. ఒకటి మనం ఇందాక కహ అని చూసాం, ఇప్పుడు కా కే కాహ అని చూసాం. అలాగే ద్వితీయ విభక్తి వచ్చేసి కాం కే కాహ. శిష్టం తత్ శబ్దవత్, ఇందాక చదివినట్టుగానే తత్ అంటే ఈ పైన ఇచ్చినటువంటి తద్ శబ్దం ఉంది కదా, తృతీయ నుంచి ఇది కూడా సేమ్. సో తృతీయలో తద్ శబ్దంలో తయా తాభ్యాం తాభి అని ఉంటే ఇది కయా కాభ్యాం కాభిహి అని. కా ఒక్కటే రీప్లేస్ చేసుకుంటే అన్ని రూపాలు మీకు వస్తాయి. మీరు కావాలంటే టేబుల్ రాసుకోండి ఏదైనా రిజిస్టర్ పెట్టుకుని. ఓకే. తర్వాత వచ్చి నపుంసకలింగ శబ్దాల్లో దకారాంత నపుంసకలింగ తద్ శబ్దం 4.15. దాంట్లో తద్ శబ్దంలో నపుంసకలింగంలో ఎలా వస్తుందంటే తత్ తే తాని, తత్ తే తాని అని అందాక చెప్పినట్టుగా నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ విభక్తి సమానమైనటువంటి రూపాలు ఉంటాయి. ఓకే. సో కాబట్టి రూపాలు అన్నీ కూడా సేమ్. తృతీయ విభక్తి నుంచి పుల్లింగ శబ్దం లాగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా పుల్లింగంలో మీరు చూసారు కదా, సో అట్లా తేన తాభ్యాం తైహి అలా మిగతా విభక్తులు అన్నీ ఉంటాయి. తర్వాత ఏతద్ అంతే, యద్ అంతే. కిం శబ్దం కూడా సేమ్ అలాగే కిం కే కానీ, కిం కే కానీ అని ప్రథమ ద్వితీయ విభక్తులు ఉంటాయి. మిగతావన్నీ కూడా పుల్లింగ శబ్దం లాగానే ఉంటాయి. ఇక్కడ వరకు ఇది చదివితే చాలండి. ఇంకా నెక్స్ట్ పేజ్లో 4.22లో దకారాంతః త్రిలింగకః అస్మద్ శబ్దః. సో ముందరగా దకారాంతః అంటే అస్మద్, దాంట్లో కూడా
దకారాంత శబ్దం అది అస్మద్ అని. త్రిలింగకః అంటే 3 లింగాల్లోనూ సమానమైనటువంటి రూపాలున్నాయి దీనికి. కాబట్టి అది పుల్లింగం అయినా, నపుంసకలింగం అయినా, స్త్రీలింగం అయినా సరే సమానమైన రూపాలు. ఇప్పుడు దీని ప్రథమ విభక్తిలో అహం, ఆవాం, వయం అని ఉంది. సో, అహం అని నేను వాడొచ్చు, లేకపోతే ప్రతాప్ గారు వాడొచ్చు, లేకపోతే ఇంకెవరైనా మిత్రం అన్నది నపుంసకలింగం. మిత్రం గూడా వాడొచ్చు. కాబట్టి 3 లింగాల్లోనూ అహం అని వాడొచ్చు. అహం మహిళ అని నేను చెప్పొచ్చు. అహం పురుషః అని ఆయన చెప్పొచ్చు. లేతే అహం నపుంసకలింగః అని ఏదైనా చెప్పొచ్చు. కాబట్టి అహం ఈ రూపాలన్నీ గూడా 3 లింగాల్లోనూ సమానంగానే వాడొచ్చు. వీటిలో ఏమి తేడా లేదు. అలాగే నెక్స్ట్‌ది దకారాంత త్రిలింగకః యుష్మత్ శబ్దః. ఇది గూడా యుష్మత్ శబ్దము దకారాంత శబ్దము. ఇది గూడా త్రిలింగకం. అంటే మన ఎదురుగుండా ఎవరున్నా పుల్లింగం ఉన్నా, స్త్రీలింగం ఉన్నా, నపుంసకలింగం ఉన్నా త్వం అనే వాడొచ్చు. ఆ త్వం అన్నదానికి ఏ లింగ భేదము లేదు. నేను ప్రతాప్ గారిని త్వం అనొచ్చు, లేతే శేష్ గారు మిమ్మల్ని త్వం అనొచ్చు. ఇంకేదైనా నపుంసకలింగం ఉంటే దాన్ని కూడా త్వం అని అనొచ్చు నేను. కాబట్టి దానికి ఎటువంటి లింగ భేదము లేదు. 3 లింగాల్లోనూ సమానంగానే ఉంటుంది. ఈ రూపాలు కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇందాక నంబర్స్ గురించి అడిగారు కాబట్టి ఒక్కసారి కింద చూస్తే ఏక శబ్దము, ద్విశబ్దము, త్రిశబ్దము, చతుర్శబ్దము అని ఉన్నాయి. అవి ప్రథమ విభక్తి మాత్రమే చదవండి. మిగతావి ప్రస్తుతం మీకు అవసరం లేదు. ఏకః, ఏకా, ఏకం, ద్వౌ, ద్వే, ద్వే ఇందాక ద్వౌ అని చెప్పినట్టు నపుంసకలింగం. ద్వే అది కూడా. ఆ తర్వాత త్రీకి త్రయః, తిస్రః, త్రీణి, చత్వారః, చతస్రః, చత్వారి అని రూపాలుంటాయి వీటికి. ఓకే. పంచ నుంచి సమానంగానే ఉంటాయి అన్ని లింగాల్లో కాబట్టి పర్వాలేదు. ఓకే. అందరు నోట్ చేసుకున్నారా? మేడం ఒక డౌట్ ఉంది మేడం. చెప్పండి. ఇప్పుడు మనం సమయం చెప్పేటప్పుడు ద్వివాదనం, త్రివాదనం అలా చెప్పాలా మేడం? అంటే మీరు ఇప్పుడు 3 గంటలు అయింది మేడం. త్రివాదనం త్రిణి వాదనం అని చెప్పాలా? త్రివాదనం అని చెప్పాలా? త్రివాదనం. చతుర్వాదనమా? 4 గంటలకు చతుర్వాదనమా మేడం? చతుర్వాదనం. అవును. ఓకే మేడం. నంబర్లకిను ఈ టైం చెప్పడానికి 4 వరకు తేడా ఉంటుంది. 5 నుంచి పంచవాదనం, షట్వాదనం, షట్, సప్త అలాగే చెప్పేస్తాం. 4 వరకే తేడా ఉంటుంది. ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం. ధన్యవాదాలు మేడం. మేడం నేను మూల రామాయణం, వాల్మీకి రామాయణం చదవాలనుకుంటున్నాను మేడం. అయితే అది తీసుకుని అందులో కింద అర్థం తెలుగులో ఉన్న తీసుకోవడం మంచిదంటారా? అంటే ప్రస్తుతానికి మీరింకా సంస్కృతం అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి మీకు బాగా వచ్చిన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి అది తీసుకోండి మీరు. తెలుగు తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మేడం ఇక్కడ నపుంసకలింగం అని మనకి ఎలా గుర్తుపట్టుకోవడానికి ఏదైనా గుర్తుందా? లేకపోతే ప్రాక్టీస్ మీద రావాలండి? ప్రాక్టీస్ మీద రావాలి. లేకపోతే మీకు learnsanskrit.cc అనే ఒక సైట్ ఉందండి. అందులో మీరు వెళ్ళి ఆ పదం ఇంగ్లీష్‌లో కూడా టైప్ చేయొచ్చు. ఇప్పుడు గ్లాస్ అని చేశారనుకోండి. సో, మీకు ఒకవేళ సంస్కృతం పదం దానికి తెలీదు. గ్లాస్ అని చేశారనుకోండి. మీకు దాని మీనింగ్ వస్తుంది. చషకః, చషక అని వస్తుంది. సో, దాని ఎదురుగుండా మీకుంటుంది అది. అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా. ఎం అంటే మాస్కులైన్, ఎఫ్ అంటే ఫెమినైన్, అలాగే ఎన్ అంటే న్యూట్రల్ అని. సో, ఎం అంటే మీకు పుల్లింగము, ఎఫ్ అంటే స్త్రీలింగము, ఎన్ న్యూట్రల్ అంటే నపుంసకలింగం. సో, అది మీకు అక్కడ మీరు చూసుకోవచ్చండి దాంట్లో. మీరు ఏ వర్డ్ ఇంగ్లీష్‌లో టైప్ చేయొచ్చు. లేదు మీకు సంస్కృతంలో తెలుసు. కానీ దాని లింగం తెలీదు అనుకుంటే సంస్కృతంలో టైప్ చేస్తే మీకు అది ఇస్తుంది మీనింగ్స్. ఎందులో చూడొచ్చన్నారు మేడం? learnsanskrit.cc. అది యాక్చువల్లీ మీరు సంస్కృత్ డిక్షనరీ అని చేస్తే కూడా మీకు ఆప్షన్స్‌లో వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. learnsanskrit.cc. అవునండి. చాలా యూజ్‌ఫుల్. మీకు దాంట్లో ఒకసారి ఆ వర్డ్ ఎలా యూజ్ చేయాలో కూడా వాక్యాలు కూడా ఇస్తారు.
learnsanskrit.cc మేడం. అవునండి, అవును. లెర్న్ సంస్క్రిట్ గ్యాప్ ఉంది. Pronunciation కూడా ఉంటుంది అందులో. ఒక్క నిమిషం అండి, నేనే చూసి చెప్తాను. మేడం నా స్క్రీన్ లో కనబడుతున్నా చూడండి నా మొబైల్. ఒకసారి రాసుకోండి, learnsanskrit.cc. స్క్రీన్ లో కనబడుతుంది. యా, అదేనండి, కరెక్ట్. ఆయన లెర్న్ సంస్క్రిట్ మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఏం లేదండి, కంటిన్యూస్ గా learnsanskrit.cc. అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. లెటర్స్ ఏదైనా పర్వాలేదు, బట్ అన్ని కంటిన్యూస్ గా ఉండాలి. అవునండి, అదే ఆయన చూపిస్తున్నారు కదా ప్రతాప్ గారు. సో అది సైట్ అండి. సో అక్కడికి వెళ్తే మీరు ఏ వర్డ్ అయినా వెతుక్కోవచ్చు అక్కడ. కాకపోతే మీకు ఏంటంటే అక్కడ ఇప్పుడు రామశబ్దం ఉందనుకోండి, రామేణ అని టైప్ చేస్తే మీకు రాకపోవచ్చు. విభక్తి రూపాలు రావు మీకు అక్కడ. ఓకే. అదొక్కటే మీరు తెలుసుకోండి, విభక్తి రూపాలు రావు, కనిపించవు మీకు. మీనింగ్స్ వస్తాయండి. ఇప్పుడు రామ అన్నారు అనుకోండి, మేబీ ఏదైనా మీనింగ్ వస్తుందేమో, ఒక వ్యక్తి పేరనో ఏదో. అట్లా వస్తువు ఏదైనా చేశారు, ఇది వస్తువు అని వస్తుంది అట్లా. కానీ దాని యొక్క విభక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి వెతికితే మీకు కనిపించదు ఇది. ఇప్పుడు చషకేన లేకపోతే చషకాహ అని వెతికారు అనుకోండి, కనిపించకపోవచ్చు. అంటే ధాతు మూల పదాలు టైప్ చేయాలి. మూల పదాలు అంటే ప్రాతిపదికాలు. ప్రాతిపదికం కాకపోయినా ప్రథమ విభక్తి రాసినా రావచ్చు, రామః అని రాస్తే రావచ్చు. మహోదయ, చెప్పండి. ఇప్పుడు మీరు ఎవ్రీ క్లాస్ తర్వాత ఎక్సర్సైజెస్ ఇస్తారు కదా రికార్డింగ్ లో, అది రెగ్యులర్ గా మనం చేస్తే చాలా అండి, లేకపోతే బుక్ మొత్తం చేయాల్సిందే? బుక్ మొత్తం చదవాలండి. అది మీరు చేయకపోయినా పర్వాలేదు. అది మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి, అంతేను. బేసిక్ గా బుక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బుక్ లో ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. చాలా సిస్టమేటిక్ గా డీల్ చేస్తున్నామండి, కాబట్టి బుక్ చదవాలి. బుక్ మాత్రం కంపల్సరీ చదవాలంటే దయచేసి బుక్ చదవండి. మేడం గారు నిత్యం చూపడు సార్, నిత్యం ఎక్కడ పుస్తకం చదివితే ఒక్క మెట్టు ఎక్క, ఆ 10 మెట్లు ఎక్కితే 11వ మెట్లు కూర్చోడు. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ లో ఏమి డౌట్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకున్నారా? రిజిస్ట్రేషన్ లో ఏంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? రిజిస్ట్రేషన్ లో నాకు వెళ్తే అది ఒక PDF ఓపెన్ అవుతుంది అంతే అండి, ఇంకేం ఓపెన్ లేదు. ఓకే, మీరు పంపించిన PDF ఓపెన్ అవుతుంది చూడండి. రిజిస్ట్రేషన్ అంటే హాల్ టికెట్ గురించి చేయడం అదేనండి? అవునండి, అవును. చేశారా మీరు? లేదండి, ఇంకా చేయలేదు, చేస్తాను. ఒకసారి అడుగుదాం అనుకున్నా సరే, ఈరోజు క్లాస్ అయినాక. సో యాక్చువల్లీ నోటిఫికేషన్ లో మీకు ఒక సైట్ ఇచ్చారు, /హాల్ టికెట్ అని ఉంటుంది. ఆ సైట్ వెళ్ళి మీరు చేయాలి. అక్కడ ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ నంబర్ అడుగుతున్నారు, ఆ ఫోన్ నంబర్ రాసి కంటిన్యూ అని చేస్తే నాకు అక్కడికి వచ్చి యాక్చువల్లీ ఆగిపోతుంది, అవ్వట్లేదు నాకు. సో ఇలా ఉండిపోతున్నది స్క్రీన్, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సైట్ తీసుకోకండి మహోదయ, ఇది ఎగ్జామ్ అని ఉంది కదా, ఇది తీసుకోకండి. హాల్ టికెట్ దాని కిందనే యాక్చువల్గా నోటిఫికేషన్ లోనే నెక్స్ట్ లైన్ లోనే ఉంది చూడండి, హాల్ టికెట్ తెలంగాణ .something. అందులోకి వెళ్ళి చేయండి, అందులో ట్రై చేయండి. మహోదయ, నేను అంతవరకు వెళ్ళి ట్రై చేస్తే మీకు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ మాత్రం ఎంటర్ చేయండి అంటున్నారు, కానీ నా నంబర్ అదే ఎంటర్ చేశాను. ఎవరెవరికైతే అవ్వలేదో వాళ్ళు ఒక్కసారి అందరూ మాకు మెసేజ్ పెట్టండి, మేము వాళ్ళ ఆఫీస్కి పంపిస్తాం. ఓకే, ఎంత త్వరగా మీరు చేసుకుంటే అంత మంచిదండి, లేకపోతే లాస్ట్ లో కొంచెం తొందర అయిపోద్ది. మీరు మెసేజ్ పెట్టండి హిమ. మీ పర్సనల్ నంబర్ కి పెట్టేయమంటారా మహోదయ? పెట్టండి. మీ రిజిస్టర్ నంబరు, మీ ఫోన్ నంబరు అవి 2 పెట్టండి, నాకు మీ పేరు పెట్టి పంపిస్తాను. నాకు పెట్టండి, పెడితే నేను పంపిస్తాను వాళ్ళకి. ఫోన్ లోనే వచ్చేస్తుంది కదా మహోదయ హాల్ టికెట్, మనకి ఫోన్ లోనే వస్తుంది. మహోదయ, నిన్న నేను చేశాను మేడం, వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, 2 days తర్వాత ట్రై చేయమని చెప్పారు మ్యామ్. నిన్న 3 o'clock చేస్తే
ఓకే. సో, అయితే ఒక 2 డేస్ ఆగి చేయండి. అప్పుడు 2 కూడా డేస్ అప్పుడు పంపించండి. ఓకే. హిమ 2 డేస్ తర్వాత మీకు సెండ్ చేస్తా. పంపించండి నాకు. 2 డేస్ తర్వాత ట్రై చేసి యాహ్! మహోదయ ఈ టేబుల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చాలా బై హార్ట్ అవ్వట్లేదు. ఎట్లా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది చదవాలి. ఉకారాంత ఇకారాంత బై హార్ట్ అవ్వట్లేదు. అది అంటే సీక్వెన్స్ ఎట్లా చేసుకోవాలా అని. అంటే యాక్చువల్‌గా నేను మొదట్లో కూడా చెప్పానండి. ఇది రోజు చదవాలండి. ఇది ఒక్క రోజులో మనం కూర్చొని అంతా బై హార్ట్ చేయాలంటే అవ్వదు. రోజు కనీసం ఒక్కొక్క టేబుల్ ఒక 10 సార్లు చదవాలి. చదివితే అప్పుడు చేయగా మీకు ఒక నెల రోజుల లోపల మీకు అట్‌లీస్ట్ చాలా వరకు వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు ద్వితీయ, ద్వివచనం అన్నీ కూడా సమానంగానే ఉంటాయి చూస్తే గనక. అన్ని లింగాల్లో కూడా. సేమ్‌గానే ఉంటాయి. మీకేం పెద్ద తేడా ఉండదు. ఎక్కువ తేడా లేకుండా ఉంటాయి మీకు. అలాగే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి సమానంగా ఉంటాయి. తృతీయ, చతుర్థి, పంచమి ఒకలాగుంటాయి. షష్ఠి, సప్తమి ఒకలాగుంటాయి ద్వివచనంలో. కాబట్టి ద్వివచనం పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ ఓపెన్ అయిపోయిందండి. అయిందండి? ఓకే. అయితే అందరూ ట్రై చేయండి దయచేసి. ఇప్పుడు ఓపెన్ అయింది. రైట్. గుడ్. మంచిదండి. ఓకే. మేడం ఒక పేపర్ లో ఒక క్వశ్చన్ వచ్చింది మేడం. చెప్పండి. సంస్కృతే కతి దాతవః సంతి అని వచ్చింది. ఆ! అయితే 3 దాతవః సంతి పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది రాస్తే సరిపోతుందా మేడం? ఆ ప్రశ్న ఒకసారి మళ్ళీ చదవండి. సంస్కృతే కతి ధాతవః సంతి. సంస్కృతంలో ఎన్ని ధాతువులు ఉన్నాయి అంటే 3 ధాతువులు కాదు. 3 రకాల ఇప్పుడు ధాతువులు మొత్తం ఎన్ని ఉన్నాయి? 2000. 2000. 2000 ధాతువులు. 2000 వాటిని ఎప్పుడుగా విభజించారు? వాటిల్ని 3 విభాగాలు. అది. సో 2000 ధాతువులని రాయాలండి. ఓకే మేడం. తాన్ కతి గణేషు విభాగం కృతవంతః అని కూడా ఇచ్చాడు క్వశ్చన్. వాటిల్ని ఎన్ని గణాలుగా విభజించారు? ఎన్ని గణాలు? 10 మేడం. 10 గణాలు. లాస్ట్ చాప్టర్ లో ఇచ్చారు కదా, భవాది గణః, చురాది గణః. సో ఆ గణాలుగా 10 గణాలుగా వాటిల్ని విభజించారు. దశ గణేషు విభాగం అని రాస్తే సరిపోతుందా మేడం? రాయొచ్చండి. ధన్యవాదాలు మేడం. ఓకే. రైట్. మహోదయ ఈ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే అన్ని చెప్పండి. లో ఉన్నవే అండి క్వశ్చన్ పేపర్స్? లాస్ట్ లో ఉన్నవే కాక ఇందాక చెప్పానండి, మన సైట్ లో కూడా ఉన్నాయండి రిసోర్సెస్ కింద. anandobrahma.orgలో రిసోర్సెస్ అని ఉంటుంది ఒక సబ్ హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ కింద మనకి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయండి. 4-5 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి దాంట్లో. అవి చేస్తే చాలండి మీకు. లాస్ట్ ఆగస్ట్ పేపర్ అయితే ఎక్కువ అన్ని కథల్లో నుంచే స్టోరీ క్వశ్చన్స్ ఉన్నాయండి. అన్ని 10 క్వశ్చన్స్ దాంట్లో నుంచి. అదే చెప్పలేమండి. ఎవరైతే పేపర్ సెట్ చేస్తున్నారో వాళ్ళ బట్టి ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వదలుచుకున్నారు అది మనం గెస్ చేయలేం. మన టెక్స్ట్ బుక్ తరవుగా ఉండాలి అంతే. అంతే కదా మేడం? స్టార్టింగ్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు తరోగా ఉండాలి. మనం ఫింగర్ ఉంటేనే అప్పుడు బాగా రాయగలుగుతాం. అవునండి. కరెక్ట్. ఓకే. ఇంకా డౌట్ లేకపోతే క్లాస్ క్లోజ్ చేసేయచ్చా? పద్మ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి ఏంటి? పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. అంటే ఈ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే చాలా అడుగుదామని చేశాను. అదే ఇందాక చెప్పినట్టు అంటే 2-3 క్వశ్చన్ చేస్తే మీరు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటారు. కంఫర్టబుల్.
థ్యాంక్ యూ అండి. లక్ష్మీ కళ్యాణ్ గారండి చెప్పండి. అది అసలు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది ఎస్బి సంస్కృత భారతి తెలంగాణ డాట్ అని ఏదో వచ్చింది, అది ఓపెన్ చేస్తే వచ్చేస్తుందండి? యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఏదో ఉంది కదా నోటిఫికేషన్ లో, రెండోది ఏదైతే ఉందో హాల్ టికెట్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు వస్తుంది మీకు. ఆ హాల్ ముందు టికెట్ కింద ఉంది, రెండు అక్కడ హాల్ టికెట్ కిందది ఓపెన్. ఎగ్జామ్ ది సెలెక్ట్ చేసుకుంటే మీకు రావట్లేదు. రెండోది ఉంది ఆప్షన్, అక్కడ కిందనే ఉంది. మీరు పంపిన దాంట్లోనా అండి మీరు అనేది? దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఎక్కడైతే మీరు ఎగ్జామ్ అని చూస్తున్నారో తెలంగాణ / ఎగ్జామ్ అని, అదే కింద లైన్ లోనే ఉందండి హాల్ టికెట్ అని. సేమ్ తెలంగాణ అది నొక్కి అది ఫిల్ చేయాలండి మేము? అది నొక్కితే అదే తీసుకెళ్తుంది. ఫస్ట్ ఫోన్ నంబర్ అడుగుతుంది, తర్వాత వేరే పేజ్ లోకి తీసుకెళ్తుంది. అట్లా అది తీసుకెళ్తుంది. ఇప్పుడు కాదండి, ఇది మీకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అవన్నీ అడుగుతాంది, అదేంటండి మరి? అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో తెలీదండి నాకు. అది అవన్నీ అడిగింది. మీ దగ్గర ప్లేస్ ఏంటి, నేరేడ్మెట్ అని రాశాను. తర్వాత ఎంత ఫీజు ట్రాన్సాక్షన్ ఐడి అండి, అవన్నీ కాదా? అవన్నీ అక్కర్లేదు అనుకుంటానండి. ప్రతాప్ గారు కదా, మీరు పెట్టిన లింక్ లో అలా అడుగుతుంది మేడం. ఫస్ట్ మీరు లింక్ పెట్టున్నారు కదా. నేను చెప్తాను, ఒకసారి వినండి. www.sbtelangana.in. ఒకసారి చెప్పండి. www.sb అన్ని స్మాల్ లెటర్స్, ఎస్బి తెలంగాణ TELANGANA తెలంగాణ .in /హాల్ టికెట్. దాంట్లో ఇవన్నీ రాసి ఉన్నాయి. నేనేం ఎంట్రీ చేయలేదు, మొబైల్ నెంబర్ రాశాను, నా హాల్ టికెట్ వచ్చింది వెంటనే. హాల్ టికెట్ దాంట్లోకి వెళ్ళాలి. ఎట్లండి? www అండ్ నేను చూడండి ఒకసారి. కావలేదు, ఒక్క నిమిషం అండి. కొంచెం ఎవరైనా అది కాపీ చేసి పెట్టండి. ఏది మేడం ఇప్పుడు మీరు గ్రూప్ లో పెట్టిందా? కాదు కదా, ఒక్క నిమిషం నేను పెడతానండి, నేనే పెడతాను. అది కాదు, చూడండి నేను పెట్టాను, ఇప్పుడు మీ చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి. ఓకే, ఒక్క నిమిషం చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి. ఒక్క నిమిషం ఉండండి, చూస్తా. ఓకే, అందరికి కనిపిస్తుందా? ఎవ్రీవన్ అని పెట్టారు, అందరూ మీ చాట్ బాక్స్. ఎవ్రీవన్ పెట్టాను. ఓకే, అందరూ చూడండి. ఫస్ట్ డబ్ల్యూ పెద్దది చిన్నది రాసిన ఇబ్బంది ఏం లేదు, అదేం పర్వాలేదు, అది దట్స్ ఓకే, పర్వాలేదు. SB Telangana.in /హాల్ టికెట్, ఇది నొక్కితే మీ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. లెట్ మీ ట్రై హియర్. www.sbtelangana.in /హాల్ టికెట్. ఇన్ తర్వాత ఆబ్లిక్ అండి, హాల్ టికెట్. హాల్ టికెట్ ఇది నొక్కగానే లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. అందరూ వినండి, నేను గ్రూప్ లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. అలాగేనండి. రిజిస్టర్డ్ మొబైల్ ఇస్తే రావట్లేదండి. రిజిస్టర్డ్ మొబైల్ టైప్ చేయగానే అది రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. లేదు, ఇప్పుడు చూడండి, ఆయన చేశారు, ఇవాళ అవుతోంది. ఇప్పుడే చేశాను, అవలేదు. నేను నిన్న కూడా ట్రై చేసా, అవలా. ఇప్పుడు ట్రై చేయండి, నేను ఇప్పుడే పెట్టాను మీకు, ఒకసారి చూడండి వీళ్ళందరూ. హాల్ టికెట్ తీసుకోవాలా మ్యామ్? హాల్ టికెట్ మీరు యాక్చువల్లీ వాళ్ళ సైట్ ఉంటుందండి, ఇప్పుడే గ్రూప్ లో పెట్టాను. మీరు గ్రూప్ లో ఉన్నారా రమా? ఉన్నానండి. అందులో పెట్టాను చూడండి, మీరు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. డబ్బులేం కట్టక్కర్లేదు, జస్ట్ మీ ఫోన్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి అంతే. ఫోన్ నెంబర్ ఎంటర్ అయితే ఏం కావట్లేదు, ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్. కాదండి, అక్కడ పేజ్ ఒక డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు మీద క్లిక్ అని లోపల ఫార్వర్డ్ వెళ్ళిపోండి, కింద ఏం చేయకండి. మీరు చేయగానే నెక్స్ట్ టు జనరేట్ హాల్ టికెట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నేను చెప్తాను,
మొబైల్ నెంబర్ ఇస్తే ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అంటే నేను మీకు ఏదైనా మెసేజ్ వచ్చి ఉంటుంది అమృతలక్ష్మి గారు. ఓటీపీ వస్తుంది ఒకటి. కాదు కాదు, ఒక్క నిమిషం అండి. ఒకవేళ మీకు ఏమీ జరగకపోతే పైన మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏంటో ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి. మెసేజ్ మేడం మహోదయ, నాకు మొబైల్ నంబర్ ఇస్ నాట్ రిజిస్టర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ ఆఫీస్ 833 అని పెట్టారు. ఓకే, అయితే మీరు ఆఫీస్ తెలంగాణ అదే ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సేమ్ అదే వస్తుంది మేడం నాకు కూడాను. చేయండి అయితే. ఒక్కొక్కసారి ఆయన బండి శంకర్ గారండి, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. ఓకే, అయితే ఎవరికైతే అట్లా వస్తుందో వాళ్ళందరూ మాకు మెసేజ్ పెట్టండి, నాకు మెసేజ్ పెట్టండి. మీరు ఒకసారి అందరిది ఆయనకి చెప్పేసి చేయమని చెప్పరండి. అట్లా అంటే అవదులేండి, ఎందుకంటే అందరిది అంటే మళ్ళీ నేను అందరి ఫోన్ నంబర్లో కలెక్ట్ చేసి చేయాలి. మీరు మెసేజ్ ఇస్తే నేను ఫార్వర్డ్ చేయడం మెసేజ్ పెడితే ఈజీగా. ఎవరికి వాళ్ళు పర్సనల్ గా మెసేజ్ పెట్టేస్తే దాన్ని అటు ఫార్వర్డ్ చేసేస్తారు. నేను చేస్తున్నానండి. సో ఎవరెవరికైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదో వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబరు, వాళ్ళ పేరు పూర్తిగా రాసి మాకు ఫార్వర్డ్ చేస్తే మేము వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. లేదు మీరంతా మీరు కాంటాక్ట్ చేసుకోగలము అనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఆప్షన్ మీదే. ఓకే, ఓకేనా అండి? సెంటర్ ఎక్కడ ఉంటుంది మ్యామ్? ఏమండి సెంటర్ ఎక్కడ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్? మీరు మేము కుకట్పల్లి మ్యామ్. మీ కుకట్పల్లి అంటే ఇక్కడ మనకి కెనడీ స్కూల్ ఉంది కదా, బీజేపీ ఆఫీస్ ఎదురుకుండా అక్కడే ఉంటుంది సెంటర్. అక్కడే హాల్ టికెట్ లో ఇచ్చేస్తారు మ్యామ్ సెంటర్. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా. మీరు ఏదైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటున్నారో అందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఎప్పటి వరకు టైం ఉంది మ్యామ్? అది నేను చూడలేదండి. 20th అని ఇచ్చారండి. 20వ తారీఖు 20 వరకు. బిఫోర్ 20th, ఆఫ్టర్ 5th అని ఇచ్చారు. ఓకే, సో 20 తారీఖు లోపల. ఓకే ఓకే ఓకే, లాస్ట్ డేట్ ఫర్ జనరేటింగ్ హాల్ టికెట్ జనరేషన్ ఈజ్ 20th February 2024 అని ఇచ్చారు. అవును. ఓకే, రావట్లేదండి ఫోన్ నెంబర్. ఏమండి మార్నింగ్ టైం కదా ఉంటుంది ఎగ్జామ్? అవునండి, 10 to 1. సండే ఓన్లీ అంతే కదా? లాస్ట్ సండే, ఈ మంత్ లో లాస్ట్ సండే 25వ తారీఖు అయినట్టుంది ఆ రోజు. మేడం మా నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఫోన్ నెంబర్ మీకు పంపించాలంటారా? మీరు ఒకవేళ బండి శంకర్ గారిని కాంటాక్ట్ చేయగలిగితే చేయండి, లేదంటే అప్పుడు మాకు పంపించండి. రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీగా పంపించండి. రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు, మీ పేరు, ఈ 3. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఫోన్ నెంబరే కదా మేడం? కాదు కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ అని మీకు నెంబర్ వస్తుంది, రావాలి. అది లేకపోయినా పోనీ ఫోన్ నెంబరు, మీ పేరు పంపించండి, పంపిస్తాం వాళ్ళు. ఎందుకంటే ఎంటర్ మొబైల్ నెంబర్ అన్నప్పుడు నేను మీ నంబర్ ఇస్తే పోతాను తప్పిస్తే నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇంకా ఏం చేయాలో తెలియడం లేదు. మీరు ఒకసారి చెప్పారు కదా సమస్య, మీరు పంపించండి, వీల్ సీ. మీ పుస్తకాలు కొన్నప్పుడు రిసీట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ వేశారు. అవునవును, రిసీట్ లో ఉంది. రిసీట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ వేసి ఉంది. ఓకే అండి, ఇంకా డౌట్స్ ఏం లేవుగా రిజిస్ట్రేషన్ కోసం కానీ సబ్జెక్ట్ కానీ? ఓకే ఓకే అండి, విల్ క్లోజ్ ఇట్. సో ఏకతా మంత్రం చదువుదాం, చదివి అప్పుడు క్లోజ్ చేద్దాం. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధసంతః శాస్తేతి కేచిత్
प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्रं प्रथमम् अहं गायामि, अनन्तरं कृपया सर्वे अनुगायन्तु। ॐ ते भवन्तु सुखिनः, ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। ॐ शान्ति शान्तिः। धन्यवादः। सर्वे धन्यवादः। शांतं शुभाशयाः, ధన్యవాదాలు. बेस्ट विशेष। ఓకే, అందరికీ అడ్వాన్స్ గా బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరికి బెస్ట్ విషెస్ అండి. అందరికీ ఎగ్జామ్ తర్వాత పరిచయ పుస్తకం కొనుక్కోండి. మళ్ళీ మేము గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ పెడతాం. అందరూ మళ్ళీ మీ ఫోన్ నంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పంపించి గ్రూప్ లో చేర్చమంటే పరిచయ గ్రూప్ లో చేర్చడం జరుగుతుంది. అది ఎగ్జామ్ తర్వాత. సో ఎగ్జామ్ తర్వాత అట్లీస్ట్ ఒక 15-20 డేస్ గ్యాప్ ఇచ్చి అరౌండ్ March 20th అట్లా గ్రూప్ ఫామ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ అందరినీ జాయిన్ చేస్తే కొత్త గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ నెక్స్ట్ క్లాస్ బిగిన్ అయిన తర్వాత ఈ గ్రూప్ యాక్టివ్ గా ఉంటుంది. ఓకే, రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మేడం గారు ఏదైనా డౌట్ కన్వే చేయొచ్చు కదండి వాట్సాప్ త్రూ. వాట్సాప్ లో చేయండి, షూర్ గా ఆన్సర్ పెడతాను ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఫోన్ చేస్తే చెప్పలేను నేను ఫోన్ ఎత్తగలనా లేదా అని. వాట్సాప్ అయితే ఎప్పుడు చూసినా నేను మీకు రిప్లై షూర్ గా పెడతాను, ఆన్సర్. ఓకే, ఒకవేళ ఎవరైనా వాట్సాప్ చేయలేము, చాట్ చేయలేము అనుకుంటే వాయిస్ మెసేజ్ అయినా పెట్టచ్చు. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ అయినా పర్వాలేదు. ఓకే, ధన్యవాద్ మేడం. ధన్యవాద్. స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. థ్యాంక్ యూ. Yeah.